Telangana current affairs. Now coming on to the first topic in Telangana current affairs. That is Telangana government decides to implement NMNF scheme. NMNF scheme అంటే ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఇంతకుముందు దీన్ని పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేవాళ్ళు దాన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్ అండి. కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంఎన్ఎఫ్ ని తెలుగులో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం అని చెప్పి అంటారు. మరి దాన్ని తెలంగాణలో రాబోయే 2 ఏళ్ల పాటు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే, అసలు ఈ ఎన్ఎంఎన్ఎఫ్ దేనికోసము అంటే ప్రకృతి వ్యవసాయ పథకం అసలు దేనికోసము అంటే సాంప్రదాయ వ్యవసాయం, ఆ ప్రకృతి వ్యవసాయం ఉంది కదా, ఎస్, ఆ సాంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ ఇటు రైతు కుటుంబాలకు అటు వినియోగదారులకు కూడా ఈ రసాయనాల బెడదలేని ఆరోగ్యకరమైన ఆహారం, మనం తినే ఆహారం ఎంత రసాయనాలు తక్కువ ఉంటే అంత మంచిదండి మన హెల్త్ కి. మరి అలాంటి వాటిని అటు రైతు కుటుంబాలకు కానివ్వండి, ఇటు కొనుక్కొని తినే మనలాంటి వినియోగదారులకు కానివ్వండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతోనే కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వాళ్ళు 2 ఏళ్ల కాలానికి ఈ పథకాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ దిస్ ప్రాజెక్ట్ వర్త్ 2481 crores ఫర్ 2 years. ఓకే, మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్ అన్నాను కదా, సో దాంట్లో భాగంగా 60% ఈ ప్రాజెక్ట్ లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేస్తే 40% స్టేట్ గవర్నమెంట్స్ అనేటివి ఖర్చు చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, ఓన్లీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ 60% చేస్తుంది, మరి మిగిలిన అన్ని స్టేట్స్ వాళ్ళ స్టేట్స్ లో 40% ని ఖర్చు చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, సో మరి దీని కింద మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంగీకరించడం జరిగింది. ఎందుకంటే కెమికల్స్, ఫర్టిలైజర్స్ తక్కువ చేసి ఫార్మింగ్ చేస్తే మన రాష్ట్రంలో కూడా అటు రైతులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానీ ఉపయోగపరమే కదా. అందువల్లనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి భేషజాలకు పోకుండా ఇందులో కలవడానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, మరి దీంట్లో ఆర్గానిక్ కల్టివేషన్ ని ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా మరి ఆ పండించిన ఆర్గానిక్ పంటలు ఉంటాయి కదా దానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ని కల్పించడము, దానికోసము ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సపరేట్ గా డెడికేటెడ్ స్టాల్స్ ని పుటప్ చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే రైతులకు దానికి సంబంధించిన టెక్నిక్స్ అనేటివి నేర్పించాలి కదా. ఎస్, మరి కొందరు రైతుల్ని తీసుకొని వాళ్లకు దీన్ని నేర్పించే ప్రక్రియ కూడా ఇందులో భాగంగానే ఉంది. అలాగే ఎవరైతే రైతులు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళల్లో కొందరికి ఇంకా వీళ్ళు పంటలు చేస్తారని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉంటారు కదా వాళ్లకు 2 years పాటు 4,000 రూపీస్ ఇయర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు కలిసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఎన్ఎంఎన్ఎఫ్ పథకం దేనికి సంబంధించింది, ఇందులో స్టేట్ గవర్నమెంట్ వాటా ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఎంత, ఈ 2 విషయాలు తెలియాలి. మరి మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సంవత్సరంలో మొత్తంగా 60,000 acres ఆర్ 60,000 ఎకరాల్లో ఈ పథకం కింద ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టబోతున్నారు. మరి మొత్తం ఒకటే దగ్గర పండిస్తారా 60,000 ఎకరాలు కాదండి, ఒక్కొక్క క్లస్టర్ లో 125 acres ఉంటాయంట. మరి దాని చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 480 సమూహాల్లో ఆర్ ఏరియాస్ లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడానికి ప్రభుత్వము అవసరమైన అన్ని రకాల చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఎంఎన్ఎఫ్ అని అడిగినప్పుడు ఏమడుగుతాడు, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, ఇది ఒకటి. మరి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఇది ఒకటి. మరియు ఈ 125 acres ఒక క్లస్టర్ గా తీసుకుంటున్నారని చెప్పాను కదా, ఎస్, దాని మీద అడిగే అవకాశం ఉంది. అలాగే 4,000 రూపీస్ ఇయర్లీ ఇస్తారు 2 years పాటు అనే పాయింట్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, గంధమల్ల రిజర్వాయర్.
రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా అందులో ఈ గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం శంకుస్థాపన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. మరి ఇది ఎక్కడ చేసిరు? యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో 1051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు వెళ్లి శంకుస్థాపన చేశారట. అందులో అత్యంత ముఖ్యమైనది ఈ గంధమల్ల జలాశయం నిర్మాణం. ఈ గంధమల్ల జలాశయ నిర్మాణం ఎక్కడ చేస్తున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యంగా ఆ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం ఉంది కదా, ఆలేరు నియోజకవర్గం, యాదగిరిగుట్ట మండలు, తుర్కపల్లి మండలు, రాజాపేట మండలు, అలాగే అటు పక్కకే ఉన్న గజ్వేల్లోని జగదేవ్పూర్ మండలు, అలాగే జనగామ జిల్లాలోని బచ్చన్నపేటల మండలాల్లో ఈ ఏరియాల్లో 63,000 ఎకరాల్లో ఆయకట్టు లక్ష్యంగా 1.41 టీఎంసీ కెపాసిటీతోని ఈ గంధమల్ల జలాశయం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని గవర్నమెంట్ వాళ్ళు నిర్మించబోతున్నారు. ఇంతకుముందు ఇది 6 to 7 టీఎంసీతో ఉండే, కానీ ఎక్కువ గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పి అలా జరగకుండా దీన్ని తగ్గించడం అనేది జరిగింది. అలా జరగకుండా ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 63,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా దీన్ని రూపొందిస్తున్నామని చెప్పి కూడా సీఎం గారు ప్రకటించడం జరిగింది. మరి టోటల్ ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 574 crores ఖర్చు పెడుతున్నారు. మరి నీటి నిల్వ సామర్థ్యం 1.41 టీఎంసీ. మరి దీని లక్ష్యం 63,300 ఎకరాలకు సాగునీటిని అందజేయడం. మరి దీనికోసము ముఖ్యంగా ఈ జలాశయం చుట్టూ కరకట్ట కానివ్వండి, ఇవన్నీ నిర్మాణాలు ఉంటాయి కదా, అందుకోసము ఈ గంధమల్ల పక్కకే ఉన్న వీరారెడ్డి పల్లె గ్రామాల నుంచి 993 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. ఓకే, సో బేసిక్ గా ఈ గంధమల్ల రిజర్వాయర్ ఎక్కడ కడుతున్నారంటే ఏం చెప్తారు? యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురం ఆ ఏరియాలో దీన్ని కట్టడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. రీసెంట్ గా ఏమన్నా కొత్త రిజర్వాయర్స్, కొత్త ప్రాజెక్ట్స్ కడితే కూడా దాని మీద క్వశ్చన్లు అడుగుతున్నారండి. మొన్న తెలంగాణ Group 2లోనో Group 3లోనో సీఎం గారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్ కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఆ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ కట్టించారు కదా, దాని మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. అందుకోసమే ఇది మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ టు బిల్డ్ 80-acre ఎకో టౌన్ ఇన్స్పైర్డ్ బై జపాన్స్ కిటాక్యూషు సిటీ. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ సీఎం గారు జపాన్ పర్యటనకి వెళ్ళారు కదా వరల్డ్ ఎక్స్పోలో పాల్గొనడానికి. అప్పుడు ఈ కిటాక్యూషు సిటీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరి దాంట్లో భాగంగా రీసెంట్ గానే ఆ సిటీ ప్రతినిధులు మన దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏం చేద్దాము, ఎలా చేద్దాం అనే విషయాల మీద చర్చించడం అనేది జరిగింది. మరి ఇన్స్పైర్డ్ బై దిస్ కిటాక్యూషు సిటీ ఆఫ్ జపాన్, తెలంగాణలో కూడా 80 ఎకరాల్లో ఒక ఎకో టౌన్ ని నిర్మిస్తాము అని చెప్పి సీఎం గారు మనకు ప్రకటించడం జరిగింది కదా. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని గుర్తిస్తూ దాంట్లో భాగంగా ఈ ఎకో టౌన్ ని మన వాళ్ళు నిర్మించబోతున్నారు. ఓకే, సో మరి 80 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, దాన్ని నిర్మించే పద్ధతి, దాంతో కొలాబరేషన్ ఎవరితో అవుతాము? ఆటోమేటిక్ గా జపాన్ గవర్నమెంట్ తో అవుతాము. విత్ జపానీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కొలాబరేషన్ ఈ ఎకో టౌన్ లో ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని దీన్ని నిర్మించడం అనేది జరుగుతుంది విత్ ద లేటెస్ట్ క్లీన్ టెక్నాలజీస్ ఆఫ్ జపనీస్ గవర్నమెంట్. ఓకే, సో ఎవరితో ఇట్లా ఎంఓయూ కుదుర్చుకున్నారు అనే దాని మీద మనకు క్వశ్చన్ రావచ్చు. కిటాక్యూషు సిటీ, ఈ సిటీ నుంచి మన హైదరాబాద్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు ఇప్పటికైతే. మరి దాన్ని కూడా పెంపొందించేలాగా ప్రయత్నించాలని చెప్పి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, హైదరాబాద్ పోలీస్ లాంచెస్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ టు మేనేజ్ ఫీమేల్ ప్రొటెస్టర్స్. ఈ మహిళా ఆందోళనకారులు ఉంటారు కదా, రీసెంట్ గా ఇటు మన Group 1, Group 2 ఆందోళన అప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా మీకు ఏదైనా జనరల్ గా కనిపించే ఆందోళనలో అందులో మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కదా.
మరి అలాంటి మహిళా ఆందోళనకారులను అదుపు చేయడానికి మగ పురుష పోలీసుల్ని వాడలేరు కదా యాజ్ పర్ రూల్. ఎస్, అందుకోసమే వాళ్ళని ఆపడానికి ఈ స్వాట్ స్వాట్ అనే ఒక టీంని మన వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఆ స్వాట్ అంటే అర్థం ఏంటంటే, పేరు స్వాట్ అండి, SWAT. దట్ మీన్స్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్. స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్. మనము మన మన విద్యార్థులు చేసే నిరసనలు ధర్నాలు ఉన్నాయి, అలాంటి ఆందోళనలో పాల్గొనే మహిళలను, అలాగే ఇంకా పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏదో నిర్వహిస్తూనే ఉంటారు కదా. ఎస్, అందులో పాల్గొనే మహిళలను గౌరవంగా అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది కదా. మరి అలాంటి సందర్భంలో వాళ్ళ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు మన హైదరాబాద్ పోలీసులు ఈ స్వాట్, దట్ ఈస్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్, ఈ పేరు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఉమెన్ ఇష్యూస్ లో భాగంగా లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇది కూడా అడగచ్చు. స్వాట్ పేరుతో ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి వాళ్లకు క్రావ్ మాగా అనే మార్షల్ ఆర్ట్ లో, అలాగే అనార్మ్డ్ కాంబాట్ లో కూడా శిక్షణ ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ క్రావ్ మాగా అనేది మార్షల్ ఆర్ట్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళకు నేర్పించే ఒక సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ అండి. మరి దాన్ని మన వాళ్ళకు నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేతన్నకు భరోసా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి, నేతన్నకు భరోసా అన్న పేరు మీద. మరి ఇది ఎవరి కోసం స్టార్ట్ చేసింది, దేనికోసం స్టార్ట్ చేసింది తెలుసా మీకు? నేతన్న భరోసా పథకం దేనికోసం అనేది, ముఖ్యంగా తెలంగాణ చేనేత వస్త్రాలను, మన తెలంగాణలో చేనేత వస్త్రాలు అనేవి చాలా ఫేమస్ కదా. ఎస్, ఆ చేనేత వస్త్రాలను నాణ్యతా ప్రమాణాలతో తయారు చేయించి వాటిపైన ఒక ప్రత్యేకమైన బ్రాండెడ్ లోగోను ముద్రించి కార్మికులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు ఉన్నారు కదా, ఎస్, వాళ్లకు ఉపాధి ప్రోత్సాహకాన్ని అందించేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేతన్నకు భరోసా అన్న పథకాన్ని ప్రారంభించడం జరిగింది. విత్ ఎన్ని కోట్లతోని? 48 కోట్ల రూపాయలతోని ఈ స్కీమ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి, 48 కోట్ల రూపాయలతోని. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎన్ని కోట్లతో స్టార్ట్ చేసిరని కూడా అప్పుడప్పుడు కొన్ని దగ్గర అడుగుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు భరోసా అనే స్కీమ్ కి 48 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ 48 కోట్ల రూపాయలతో 40,000 మంది చేనేత కార్మికులకు, దాని వృత్తికి సంబంధించి, చేనేత వృత్తికి సంబంధించి అనుబంధ కార్మికులు ఉంటారు కదా, ఆ వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే ఈ నేతన్న భరోసా అనే స్కీమ్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. మరి ఈ పథకం కింద చేనేత కార్మికుల్లో ఒక్కొక్కళ్ళకు ఏడాదికి 18,000 రూపీస్, మాక్సిమం గా 18,000 రూపీస్ అందించబోతున్నారు. అలాగే చేనేత కార్మికులకు అనుబంధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంకొందరు హెల్ప్ చేసే కార్మికులు, వాళ్లకు 6,000 రూపీస్ అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇష్టం ఉన్నట్టు చేసేసి ఎక్కడెక్కడనో చేసుకొని మేము కూడా చేనేత కార్మికులము అని చెప్పాం కానీ ఇచ్చేస్తారా? లేదండి. గవర్నమెంట్ ఈ చేనేత కార్మికులు వేసే మగ్గాలు ఉంటాయి కదా, ఆ మగ్గాలను జియో ట్యాగ్ చేస్తుందంట. సో దట్ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చి పైసలు తినేయకుండా జియో ట్యాగ్ చేస్తుందంట ఆ మగ్గాలను. ఆ జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై వస్త్రాలు నేసిన కార్మికులు ఉంటారు కదా, వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు అందే విధంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మరి రీసెంట్ గానే మరి రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు మరి ఈ పథకానికి సంబంధించిన అమలు మరియు లబ్ధిదారులు ఎవరు, ఇతర అంశాలతో కూడిన గైడ్ లైన్స్ అనేటివన్నీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకంలో కొన్ని డైరెక్షన్స్ పెట్టారు. అది ఏంటంటే, ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే, ఫస్ట్ 18 సంవత్సరాలు నిండుండాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు జియో ట్యాగ్ చేసిన చేనేత మగ్గాలు ఉంటాయి కదా, వాటిపైన పనిచేసే కార్మికులు, ఈ ఫ్రీలూము, డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, వైండింగ్, సైజింగ్, ఇలాంటి పని చేసేవారు. అలాగే వాటితో పాటుగా తమ వార్షిక ఆదాయం, ఒక సంవత్సరంలో వాళ్ళకు వచ్చే ఆదాయంలో
చేనేత వృత్తి ద్వారానే మినిమంగా 50% సంపాదిస్తున్న వాళ్ళు ఈ స్కీమ్ కి అర్హులు. వేరే వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేది లేదండి. ఓకే, మరి అలాగే ఈ నిర్దిష్టమైన లక్ష్యంలో 50% కంటే ఎక్కువ పూర్తి చేసిన నేత కార్మికులు ఉంటారు కదా, ఎస్, ఆ నేత కార్మికులకు వేతన ప్రోత్సాహం కింద ఏడాదికి 2 విడతలుగా ఈ 9,000 అంటే 18,000 రూపాయలని అందించడం అనేది జరుగుతుంది. అలాగే అనుబంధ కార్మికులకు వీళ్ళందరికీ కూడా రైతు బంధు వేసినట్టుగా 2 ఇన్స్టాల్మెంట్స్ లో జమ చేస్తారంట. ఇటు చేనేత కార్మికులకేమో ఒకసారి 9,000 ఇంకోసారి 9,000 ఇస్తే, అనుబంధ కార్మికులకేమో ఒకసారి 3,000 ఇంకోసారి 3,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టార్గెట్ ఇస్తున్నారండి. మినిమం కనీసంగా 50% వాళ్ళకు టార్గెట్ ఇస్తారు. అందులో మినిమం 50% ఆ 50% కన్నా ఎక్కువ చేసిన వాళ్ళకే ఈ ప్రయోజనాలు అనేటివి ఇచ్చే విధంగా డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, మొదటి విడతలో 50% వార్పులు పూర్తి చేయని వాళ్లకు రెండో విడతలో పూర్తి చేస్తే మొత్తం ప్రోత్సాహకం అనేది సంవత్సరాంతంలో చెల్లిస్తారంట. అదే చేయకపోతే చెల్లించరు. సో కొంచెమైనా వర్క్ చేయాలి కదా, ఎస్, ఆ టార్గెట్ ని పెట్టి ఇలా ఇవ్వడం అనేది మంచి విషయం అండి. కొత్తగా మన తెలంగాణలో ఎప్పుడు అందరికీ ఇస్తున్నాం, ఉట్టిగానే ఇస్తున్నాం అంటారు కదా, కొన్ని అట్లా కాకుండా ఇది పనిచేసే కార్మికులకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు టార్గెట్స్ అనే దాన్ని పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు సమ్ అవార్డ్. తెలంగాణలో రీసెంట్ గా భాగ్యారెడ్డి వర్మ మెమోరియల్ అవార్డ్ ని ఇవ్వడం అనేది, ప్రకటించడం అనేది జరిగింది. భాగ్యారెడ్డి వర్మ గారి గురించి తెలుసా అండి? తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధుల కోసము, ఆది హిందువుల కోసము పోరాడిన వ్యక్తి ఈ భాగ్యారెడ్డి వర్మ గారు. ఈయన 1888 లో, భాగ్యారెడ్డి వర్మ గారు 1888 లో హైదరాబాద్ లో జన్మించడం జరిగింది. అసలు ఈయన పేరు, అసలు పేరు మాదారి బాగయ్య. ఓకే, బాగయ్య. మరి ఇతని కుల గురువు ఉంటాడు కదా, ఆయన ఈ బాగయ్యకు భాగ్యారెడ్డి అనే పేరుని పెట్టడం జరిగింది. బేసిక్ గా రెడ్డి అనగా ఆ టైంలో, పాతకాలంలో అసలు రెడ్డి అనే పదానికి రక్షకుడు అని అర్థం అండి. అలా పేరు వచ్చే విధంగా ఆయనకు భాగ్యారెడ్డి అనే పేరుని ఇతని కుల గురువు పెట్టడం అనేది జరిగింది. ఓకే, అలాగే దాని తర్వాత వర్మ అని కూడా ఉంది కదా, ఎస్, ఆర్య సమాజ్ నాయకుడైన బాజీ కృష్ణారావు గారు ఈయనకు వర్మ అనే బిరుదుని ప్రసాదించడం జరిగింది. మరి ఇవ్వడం జరిగింది, ప్రసాదించడం కాదు కానీ బిరుదు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అయినా భాగ్యారెడ్డి వర్మగా ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. ఓకే, మరి ఈయన జనాలందరినీ కుల వివక్ష లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలకు ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి స్కూల్ స్టార్ట్ చేసేవాడు. భాగ్యారెడ్డి వర్మ గారు ప్రీతి భోజనం అనే పేరుతో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి ఈ సామాజిక వివక్షను రూపుమాపే విధంగా ప్రయత్నించారు. ఇప్పుడు అంటే అందరం కలిసి కూర్చొని తింటున్నాం కానీ ఒక 100 ఏళ్ల కిందట ఎస్సీలతోని వేరే కులాల వాళ్ళు కూర్చొని భోజనం కూడా చేసేవాళ్ళు కాదు. మరి అప్పట్లో క్యాస్ట్ అట్లుంటుండే. ఇప్పుడేమో ఇప్పటికీ రూరల్ ఏరియాస్ లో ఉంది కానీ మరీ సహపంక్తి భోజనాలు చేయకూడని విధంగా లేదు, చాలా మటుకు తగ్గింది. ఇక అర్బన్ ఏరియాస్ లో అయితే, హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఎవడెవడు ఏ కులమో కూడా ఎవరికి తెలియదు, ఎవరికి అవసరం లేదు. రైట్. సో మరి ఈ కుల వ్యవస్థ అనేది పీక్ గా ఉన్న టైంలో ఈ భాగ్యారెడ్డి వర్మ గారు దాన్ని నిర్మూలించడానికి, తగ్గించడానికి ప్రయత్నించడం అనేది చేశారు. అందులో భాగంగానే ఆయన 1906 లో జగన్ మిత్ర మండలి అనే ఒక సంస్థను స్థాపించారు. మరి జగన్ మిత్ర మండలి ఏ సంవత్సరంలో స్థాపించిండు, ఎవరు స్థాపించిండు అని చెప్పి టీఎస్పీఎస్సీ లో మస్తు సార్లు క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, సో ఈ భాగ్యారెడ్డి వర్మ గారు స్థాపించిన సంస్థలు, ఇటు జగన్ మిత్ర మండలి కానివ్వండి, లేకపోతే మాన్య సంఘం కానివ్వండి, ఫైనల్ గా అదే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అయింది కదా, ఎస్, మరి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మరి ఈ అఖిల భారత ఆది హిందూ మహాసభలు జరిగినాయి కదా, దానికి కూడా భాగ్యారెడ్డి వర్మ గారు అధ్యక్షత వహించడం జరిగింది. 1931 లో ఆయన అధ్యక్షత వహించాడు. మరి ఆయన ఆ సమావేశంలో కొందరు ఆయన పేరులో వర్మ అనేది ఉంది, అది అగ్రకులాలకు చెందింది అని అభ్యంతరం చెప్తే తక్షణమే దాన్ని త్యజించడం కూడా జరిగిందంట. మరి అలాంటి వ్యక్తి తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో ఆది హిందువులం, ఎస్సీలే ఆది హిందువులు అని చెప్పి పోరాడి వాళ్ళ వివక్షత తగ్గించడానికి, వాళ్ళు అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి తన వంతు ప్రయత్నం చేశారు. మరి ఆయన యొక్క 137th జయంతి రోజున రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు మన భాషా సాంస్కృతిక శాఖ,
అలాగే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, వీళ్ళు నలుగురు. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, వీళ్ళందరూ కలిపి ఈ ఉత్సవాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలోనే భాగ్యారెడ్డి వర్మ గారి పేరు మీద ఇచ్చే భాగ్యారెడ్డి వర్మ మెమోరియల్ అవార్డ్ ఆ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని 2025లో ఎవరికి ఇచ్చారు? సంగిశెట్టి శ్రీనివాస్ కి ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అటు భాగ్యారెడ్డి వర్మ మీద క్వశ్చన్లు వస్తాయి, ఇటు రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ గారి పేరు మీద కూడా మనకు రాయడం ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటాయి. సంగిశెట్టి శ్రీనివాస్ గారు రాసిన పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎస్, వాటి మీద మనకు క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ తెలంగాణ's ఫస్ట్ మొబైల్ సాయిల్ ల్యాబ్ ఇగ్నైట్స్ ఏ మూవ్మెంట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ వెల్నెస్. ఏం లేదండి, తెలంగాణలో భూసార పరీక్షలు చేయడానికి ల్యాబ్లు ఉంటాయి కదా, ఎస్, ఆ సాయిల్ టెస్టింగ్ వ్యాల్ అనేది ఇంతకు ముందు ల్యాబ్లో ఎక్కడ ఉంటుండే. ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ని ఒక బండిలో పెట్టి తెలంగాణలో మొట్టమొదటిసారిగా మూవ్ అయ్యే విధంగా వెహికల్ సాయిల్ టెస్టింగ్ ఆన్ వెహికల్స్ ఆర్ వీల్స్ అన్న పేరు మీదగా మన ఇక్రిసాట్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. రాష్ట్రంలోనే తొలి సంచార అంటే మూమెంట్, రైట్, సంచారం అంటే మూమెంట్ కదా, సంచార భూసార పరీక్షల ప్రయోగశాల మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. మరి లజారస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో కలిసి మన హైదరాబాద్ లో ఇక్రిసాట్ ఉంది కదా, అంతర్జాతీయ సమతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ, ఎస్, వాళ్ళు మరి ఆ ప్రాంతంలో ఉండే రైతుల కోసం ఈ భూసార పరీక్ష ప్రయోగశాలను రీసెంట్ గానే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన రాష్ట్రంలోనే ఇదే మొట్టమొదటి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్, ఆ తెలుగులో సంచార భూసార ప్రయోగశాల అని పిలుస్తూ ఉంటాం కదా, ఎస్, అది మొట్టమొదటిది. ఇప్పటి వరకు రైతుల్లో కూడా కొంత ధనికులు ఉంటారు కదా, పెద్ద ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు, లేకపోతే మంచి పంటలు పండించే రైతులు ఉంటారు కదా, డబ్బున్న రైతులు, వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ప్రయోగశాలకు వాళ్ళ సాయిల్ ని తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవడము, అలాగే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు కొందరు పొలాలకు వెళ్ళి మట్టి నమూనాలు తీసుకొని ప్రయోగశాలకు పంపించి మరి దాన్ని టెస్ట్ చేయించేవాళ్ళు, రైట్. మరి ఇప్పుడేమో మొట్టమొదటిసారిగా ఈ వాహనం ఏర్పాటు చేయడం వల్ల మన మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దీన్ని రైతుల కోసము స్టేట్ గవర్నమెంట్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది సక్సెస్ అవుతే రాష్ట్రంలోని 33 జిల్లాలకు కూడా దీన్ని విస్తరించే ప్రణాళికలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉంది. మరి బేసిక్ గా ఇలాంటి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళు ఇక్కడ దాకా రమ్మంటే డబ్బులు ఖర్చనో లేకపోతే ఏదో ఇంట్రెస్ట్ చూపించారు, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళ సాయిల్ ని టెస్ట్ చేయించుకోవడానికి ఇబ్బంది పడతారా? కాదు కదా, రెడీగా ఉంటారు. మరి అందువల్ల ఈ మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో 2 శాస్త్రవేత్తల్ని పెట్టి మరి దీన్ని పంపిస్తున్నారు. ఓకే, మరి మనం పంట పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని మొత్తంగా 13 రకాల న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు ఉంటాయి కదా, మైక్రో న్యూట్రియంట్స్, అవి ఎట్లున్నాయి అని చెప్పి ఈ ల్యాబ్ అనేది వెల్లడిస్తుంది. ఓకే, అలాగే నీటి నాణ్యత పరీక్షల సదుపాయం కూడా ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ లో అందుబాటులో ఉందంట. సో మనకి ఇది తెలంగాణలో మొట్టమొదటిసారి వచ్చింది కాబట్టి మనకి ఇది ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అనేది అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎన్ఎస్సి. ఎన్ఎస్సి అంటే ఏంటండి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కదా, ఎస్. ఎన్ఎస్సి అండ్ మన తెలంగాణ ఉమెన్ హబ్ ఉంది కదా, వి హబ్, దే హ్యావ్ రీసెంట్లీ ఇంక్డ్ అన్ MOU టు బెనిఫిట్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఇద్దరికి ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి లాభం జరిగే విధంగా రీసెంట్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ వి హబ్ వాళ్ళు ఒక MOU మీద సంతకం చేయడానికి జరిగింది. దేనికోసం చేస్తారండి? ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కంటే ఏముంటుంది? జనరల్ గా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కి కొంచెం సహాయక సహకారాలు అందించడానికే ఉంటది కదా. ఎస్, బేసిక్ గా ఎన్ఎస్సి దేంట్లో ఉంటది? ఫైనాన్షియల్ థింగ్ కదా ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఫైనాన్షియల్ లిటరసీని ప్రమోట్ చేస్తూ ఆడవాళ్ళల్లో, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని పెంచడం కోసము, అలాగే
ఉమెన్ లెడ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, ఆ వాటికి ఐపీఓస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఉంది కదా, వాటి ద్వారా ఫండ్ రైజింగ్ చేయడానికి ఎన్ఎస్సి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని తీసుకురావడం అనేది జరిగింది. దాంతో పాటుగా తెలంగాణలో ఆర్థిక అక్షరాస్యత అంటే ఫైనాన్షియల్ లిటరసీని ప్రోత్సహించడం మరియు నిధుల సమీకరణలో మహిళా పారిశ్రామిక వ్యవస్థాపకులు ఉంటారు కదా, అంటే ఉమెన్ ఆంటర్ప్రినర్స్, ఎస్, వాళ్ళ సాధికారతకు కల్పించడమే లక్ష్యంగా ఎన్ఎస్సి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం యొక్క విహబ్ ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్ గా ఈ ఎంఓని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే రైట్. మరి ఈ ఒప్పందంలో భాగంగా విహబ్ ఫౌండేషన్ తో కలిసి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ముదుపరుల అవగాహన కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ వాటి ద్వారా తెలంగాణ మహిళల్లో ఫైనాన్షియల్ లిటరసీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పి వాళ్ళు ఈ అగ్రిమెంట్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ ఉమెన్ లెడ్ ఆంటర్ప్రినర్స్ కి ఐపీఓస్ ద్వారా నిధుల సమీకరణ మరియు లిస్టింగ్ ప్రక్రియ ఉంటది కదా, ఎస్, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేసుకోవాలి కదా కంపెనీస్ ని, అది ఎట్లా చేయాలా ఏందనే విషయాల మీద కూడా వీళ్ళకు మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బిఎఫ్ఎస్ఐ సెక్టర్ ఉంది కదా, బిఎఫ్ఎస్ఐ రంగంలో స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రాంలు కూడా అమలు చేస్తామని చెప్పి ఎంఓయూలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా ఎన్ఎస్సి వాళ్ళు ఎవరితో కుదుర్చుకున్నారు, లేకపోతే విహబ్ ఎవరితో కుదుర్చుకుంది ఇలాంటి ప్రోగ్రామ్ అనే దాని మీద మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు అనేవి ఉంటాయండి. ఓకే రైట్. Now coming on to the next topic for today, that is PWD and transgender workers to do Manrega work in aspirational districts. PWD అంటే ఏంటండి, పర్సన్ విత్ డిసెబిలిటీస్. ఇంతకుముందు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ అనేవాళ్ళు, మరి ఇప్పుడు పర్సన్ విత్ డిసెబిలిటీస్ అని పిలుస్తున్నారు. మరి ఈ ఉపాధి హామీ పథకం ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రైట్, ఎస్, దాని కింద తెలంగాణలోని ఆకాంక్షిత జిల్లాలు అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో, ఆస్పిరేషనల్ మండలాల్లో దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్లకు, అలాగే మహిళలు, ఒంటరి మహిళల పైన ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి కదా, ఎస్, ఆ కుటుంబాల వారికి పనులు కల్పించాలని ఆదేశిస్తూ రీసెంట్ గా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జీవో జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉన్నాయండి, ఇక మన్రేగా అంటే 100 days 120 days వేజ్ ఎంప్లాయ్మెంట్ మనకు అందరికీ తెలిసిందే, అది పక్కకు పెడితే మన రాష్ట్రంలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ భద్రాద్రి కొత్తగూడెం 1, జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ కదా, ఎస్, ఈ 3 జిల్లాలను కేంద్రము ఆకాంక్షిత జిల్లాలుగా ఆర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గా ప్రకటించింది. మరి దీంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మరియు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మరియు నారాయణపేట జిల్లాలోని నర్వా, నిర్మల్ జిల్లాలోని పెంబి ఆఫ్ నిర్మల్ డిస్టిక్, వీటిని ఆకాంక్షిత మండలాలుగా, అలాగే ఆలపల్లి, అన్నారెడ్డిపల్లి, కర్కెగూడెం, ఇవన్నీ భద్రాచలం జిల్లాలో ఉన్నాయి. ఇట్లా కొన్నిటిని సమూహ సౌకర్య మండలగా గుర్తించడం జరిగింది. మరి ఈ ఏరియాస్ లో పర్సన్ విత్ డిసెబిలిటీస్ ని, ఆ ట్రాన్స్జెండర్స్ ని, లేకపోతే ఒంటరి మహిళల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకు ఉంటాయి కదా, ఆ వాళ్లకు ఈ మన్రేగా వర్క్స్ లో ప్రాధాన్యత ఇస్తాము, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఇలాంటి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏఐసిటిఈ అన్విల్స్ ల్యాబ్ టు మార్కెట్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్. మన హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మనము ఏఐసిటిఈ అంటాం కదా, ఎస్, ఇప్పుడు జేఎన్టీయూ కానీ వివిధ రకాలమైన ఇంజనీరింగ్ కాలేజెస్ కి ఈ ఏఐసిటికి గుర్తింపు ఉంటేనే వీటిని ఇంజనీరింగ్ కాలేజెస్ గా కన్సిడర్ చేస్తారు కదా, ఎస్. మరి ఆ ఏఐసిటిసి వాళ్ళు ల్యాబ్ టు మార్కెట్ పరిశోధన ప్రోత్సాహక పథకం అనే ఒక కొత్త స్కీమ్ ని
లాంచ్ చేయడం జరిగింది. దేనికోసము? ఇండియాలో చేసే చాలా రీసెర్చెస్ అనేటివి ల్యాబొరేటరీలోనే ఒక ప్రోటోటైప్ గా మిగిలిపోతున్నాయి. కమర్షియలీ భారతదేశపు ప్రజలకు ఉపయోగపడే విధంగా మారట్లేదు. ఎందుకంటే దానికి వీళ్ళకి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డబ్బులు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం లేదు. మరి అలాంటి వాటి నుంచి వీళ్ళకు కొంచెం హెల్ప్ చేయడం కోసము ఈ ఏఐసిటిఈ వాళ్ళు ల్యాబ్ టు మార్కెట్ పరిశోధన ప్రోత్సాహక పథకం ఆర్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, బేసిక్ గా మన భారతదేశంలో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చేసిన పరిశోధనలు అనేటివి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చే లక్ష్యంతోనే మరి మన హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ఏఐసిటిఈ తాజాగా ఈ ల్యాబ్ టు మార్కెట్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఈ పథకం కోసము మొత్తంగా ఏఐసిటిఈ వాళ్ళు 60 crores రూపీస్ ఖర్చు చేస్తున్నారు. మన ఇండియన్ జనాభా, మన ఇండియాలో ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది తక్కువే అయినప్పటికీ ఏదో ఒకటి ముందడుగైతే పడింది. రేపు రొద్దున ఇది ఇంక్రీజ్ అవుతా పోతుంది. రైట్, ఈ 60 కోట్లలో 10 కోట్ల రూపాయలు 10 crores రూపీస్ మన పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా, పాలిటెక్నిక్ కాలేజెస్ లో ఉండే అధ్యాపకులు చేసే రీసెర్చెస్ ఉంటాయి కదా, వాటి కోసం కేటాయించడం అనేది జరిగింది. మరి మన భారతదేశంలో దేశవ్యాప్తంగా చాలా పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. మరి 10 కోట్లు సరిపోతాయంటే సరిపోవు. బట్ స్టిల్ వాళ్ళ రీసెర్చ్ ని స్పీడప్ చేయడానికి ఇది ఒక ఆశాదీపం లాగా వాళ్ళకు కనిపిస్తా ఉంటది. మరి అందరికీ ఇస్తారా? కాదు. ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కళాశాలల్లోని అధ్యాపకులు ఎవరైతే అత్యాధునిక రంగాల్లో ప్రాజెక్టులు, రీసెర్చ్లు చేస్తూ ఉంటారో, అత్యాధునిక రంగాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష టెక్నాలజీ, రైట్, వీటి మీద చేస్తున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ కింద ఇంకా రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా, రీసెంట్ గానే మన రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టబోతున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. మరి అలాంటి వాటి మీద ఎవరైతే రీసెర్చ్లు చేస్తూ ఉంటారో వాళ్లకు దీని కింద డబ్బులు మంజూరు అనేది చేస్తారు. మరి ఎంత చేస్తారు? మాక్సిమం, మినిమం అనేది కూడా ఉంటది కదా. ఇందాక చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. రియల్ వరల్డ్ ఇంపాక్ట్ టార్గెటింగ్ కటింగ్ ఎడ్జ్ ఏరియాస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రేర్ ఎర్త్ మెటల్స్, స్పేస్ టెక్నాలజీ అండ్ డిసెబిలిటీ మేనేజ్మెంట్, ఇలాంటి వాటి మీద పరిశోధనలు చేసే వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే వాళ్ళు 10 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు సపోర్ట్ చేస్తారా? కాదండి. ఈ రీసెర్చ్ గ్రాంట్ అనేది దీనికి ఒక డ్యూరేషన్ పీరియడ్ ఉంది. 2 to 3 years మాత్రమే దీనికి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి అలాగే వాటితో పాటుగా అడిషనల్ గా సెమీ కండక్టర్స్ మీద చేస్తున్న వాళ్ళకు, స్మార్ట్ సిటీస్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి చేస్తున్న వాళ్ళకు, స్మార్ట్ మొబిలిటీ మీద చేస్తున్న వాళ్ళకు, ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద చేస్తున్న వాళ్ళకు కూడా ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎంత ఇస్తారు? ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంత ఇస్తారు సార్? ఇలా వాల్యూ మొత్తం కెపాసిటీ 60 కోట్లు కదా, మరి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంత ఇస్తారని చెప్పి మనకు డౌట్ వస్తుంది కదా. ఒక్కొక్క ప్రాజెక్టుకు పార్ మ్యాక్సిమం 50 lakh రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెర్చ్ స్టేజ్ లో ఇంతగా ఇచ్చినా మన దేశంలో ఇప్పటివరకు అంతా కూడా ఇచ్చేటోళ్ళు కాదండి. అది గొప్పనే. ఎందుకంటే రీసెర్చ్ స్టేజ్ లో ఇస్తున్నప్పుడు వీళ్ళ యొక్క ఫండింగ్ కి చాలా ప్రాబ్లం ఉంటుంది. అది కొంచెం సక్సెస్ అయ్యి దీంట్లో మార్కెట్ కి సంబంధించి వాల్యూ ఉంది దీంట్లో అనుకున్నప్పుడు మార్కెట్ ఎలిమెంట్స్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కి ఆటోమేటిక్ గా ముందుకు వస్తాయి. ఇది జస్ట్ బడ్డింగ్ స్టేజ్ లో టెక్నాలజీ ఆర్ వీళ్ళు చేసే రీసెర్చ్ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాన్ని పైకి లేపడానికి వనకొచ్చే విధంగా ఏఐసిటిఈ వాళ్ళు ఇలాంటి ల్యాబ్ టు మార్కెట్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఏమీ లేని ప్లేస్ లో ఎంతో కొంత ఇవ్వడం మంచిదే కదా. ఓకే, రైట్. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మెల్లమెల్లగా మన దేశంలో కూడా ఇస్రోను, డిఆర్డిఓను దాటి సైన్స్ గురించి ఇంకా ఆలోచించే వాళ్ళు పెరుగుతున్నారనే కదా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ, వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1 అని చెప్పి న్యూస్ రావడం అనేది
జరిగింది. ఎస్, ఇంతకు ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూస్ వస్తుండే, మరి ఇప్పుడు మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ని మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలని దాటేసి వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలవడం అనేది జరిగింది. మరి ఏ ఇయర్కి ఇది? 2024-25 ప్రకారం, అంటే లాస్ట్ ఇయర్, రైట్? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది అని చెప్పి ఎవరు చెప్పారు? మన స్టేట్, మన రాష్ట్ర ఆర్థిక గుణాంక శాఖ తెలియజేయడం అనేది జరిగింది. ఆర్థిక గుణాంక శాఖ తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, మరి బేసిక్గా మన సెంట్రల్ గవర్నమెంట్ బియ్యము, పప్పు, తృణధాన్యాల దిగుబడులు ఉంటాయి కదా, ఆ వాటిని మాత్రమే కేంద్రము ఆహార ధాన్యాల కింద చూపిస్తూ ఉంటది. వరి ధాన్యం దిగుబడిని లెక్కలను పరిగణలోకి తీసుకోదంట. అందువల్లనే మన వాళ్ళు ఇక్కడ బియ్యంని చెప్పడం జరిగింది. మరి బియ్యంతో పాటుగా ఇతర పంటల దిగుబడి కూడా గత సంవత్సరంతో పోలిస్తే మన తెలంగాణలో గణనీయంగా పెరిగింది. ఎందుకు? గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా రైస్ ప్రొడక్షన్ పెరగడానికి రీజన్ ఏంటి? సన్న బియ్యానికి 500 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా, ఎస్ అదొక రీజను. అలాగే ఇటు మన కంట్రోల్ షాప్స్ లో ఈ బియ్యమే ఇస్తున్నారు కదా, సో గవర్నమెంట్ మనం ఎంత వండించినా అంత కొంటది అని చెప్పి రైతులకు ఒక నమ్మకం రావడం కూడా దీని ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడానికి ఒక రీజన్ గా ఉంది. ఓకే, మరి తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్ లో యూపీ, థర్డ్ ప్లేస్ లో వెస్ట్ బెంగాల్, ఫోర్త్ ప్లేస్ లో పశ్చిమ బెంగాల్ ఉండడం అనేది ఫోర్త్ ప్లేస్ లో పంజాబ్ ఉండడం అనేది జరిగింది. మరి ఫిఫ్త్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉండడం జరిగింది. తెలంగాణ విత్ ఎంత? 168.7 lakh tons ప్రొడక్షన్ ఇన్ 2024 and 25. తెలంగాణలో 168.7 lakh tons ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. సెకండ్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉండడం జరిగింది. ఓకే, ఇది ఎందుకు ఇంతగా పెరిగింది అంటే రాష్ట్రంలో మన సాధారణ సాగు విస్తీర్ణం ఉంటది కదా, దానికి మించి వరి సాగు వేయడంతో దిగుబడులు పెరిగాయి. మరి ఎందుకు వరి సాగు చేసిరు అంతగా అంటే క్వింటాల్ కి 500 బోనస్ ఉంది కదా, ఎస్ అది. ఉదాహరణ తీసుకుంటే గత ఏడాది లాస్ట్ ఇయర్ రబీ సీజన్ లో సాధారణ సాగు విస్తీర్ణం మన దగ్గర 16 లక్షల హెక్టార్లు అయితే ఈ సంవత్సరం 24.04 లక్షల హెక్టార్ల సాగు జరిగింది. మరి ఇంతగా జరిగింది కాబట్టి మన దగ్గర ప్రొడక్షన్ అనేది జరిగింది. మనం ఆల్రెడీ మొన్న చదువుకున్నాం కదా, ఈ మ్యాగజైన్ చెప్పేటప్పుడు చెప్పాను ఏమని, 2024 సీజన్ లో మన దగ్గర 275 lakh టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి జరిగింది అని చెప్పాను. మరి అదేంటి సార్ అక్కడ ధాన్యం ఉత్పత్తి గింతగామని చెప్పి మళ్ళీ తగ్గించి చెప్తురు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ధాన్యం వేరా, బియ్యం వేరా. ధాన్యం ఏమో 275 lakhs టన్ జరిగితే ఇందులో 183.57 lakhs టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది. ఓకే, రైట్, ఈ సంవత్సరం నేను చెప్పేది. ఓకే, మరి ఓన్లీ ఇవి మాత్రమే వండించిరా తెలంగాణ రైతులు? కాదు కదా, ఇవి మాత్రమే వండించలేదు. మరి తెలంగాణలో దగ్గర 29 లక్షల వ్యవసాయ బోర్ కనెక్షన్లు ఉన్నాయి. మరి వాటికి 24 hours తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా, ఏ ఎండాకాలం, చలికాలం, వానాకాలం ఇది ఏం లేకుండా మరి ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా, ఎస్. మరి దీని వల్ల మొత్తంగా 275 lakhs టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. ఓకే, రైట్. మరి ఇది మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ఉత్పత్తి అనేది పెరిగిందంట. ఇందులో తృణధాన్యాలు ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి. అందులో 37.19 lakh టన్నులు పండించారు. మరి మినుములు 43,570 tons, పెసర్లు 24,170 tons, నూనె గింజలు 5.5 lakh tons. ఇందులో ముఖ్యంగా రీసెంట్ గా పామ్ ఆయిల్ పండించడం అనేది మన రాష్ట్రంలో పెరిగింది కదా, ఎస్. కందులు ఇంత, శనిగలు ఇంత, ఇట్లా అన్నిట్లో కూడా పెరిగినట్టుగా కేంద్ర మన రాష్ట్ర ఆర్థిక గుణాంక శాఖ తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుందండి. చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా తెలంగాణ ఎకానమీలో భాగంగా
దీని మీదకి వెళ్ళి మీరు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దీని మీద ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? తెలంగాణ. మరి బియ్యం ఉత్పత్తి ఎంత? 183.57 ఉంది. నేను ఇందాక చెప్పినప్పుడు ఇక్కడ 168.7 lakhs టన్స్ అన్నాను కదా, అది అంతకు ముందు ఏడాది ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది 183.57 lakhs టన్నుల ఉత్పత్తి సాధించింది. సో పెరిగింది. ఓకే, చాలా పెరిగింది, రైట్? ఓకే, ఇంతకు ముందు నేను ఇక్కడ బై మిస్టేక్ 168.7 lakh అన్నానండి ఇయర్, అది దానికన్నా ముందు సంవత్సరం. దాంతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ పెరిగింది అనే విషయం మీద మనం ఇక్కడ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇంత పెరగడం వల్ల మరి మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందనేది న్యూస్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి మన తెలంగాణ హైకోర్టుకి కొత్త న్యాయమూర్తి వచ్చారు, ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఎవరు? దాని మీద మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనూ ఎక్కడో ఒక దగ్గర క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మరి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ తెలంగాణ హైకోర్ట్ న్యూ చీఫ్ జస్టిస్. మరి దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇట్లా హైకోర్టుకి న్యూ చీఫ్ జస్టిస్ ని పంపించాలంటే సుప్రీం కోర్టులో కొలీజియం వ్యవస్థ ఉంది కదా, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థల్లో మంచి వ్యవస్థ, దీనికన్నా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. మరి ఆ సుప్రీంకోర్టు కొలీజియమే ఈ అపరేష్ కుమార్ సింగ్ గారిని తెలంగాణ హైకోర్టుకి న్యూ జస్టిస్ గా నియమించడం అనేది జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఆల్రెడీ ఆయన త్రిపుర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలు అందిస్తున్నారట. మరి అక్కడి నుంచి ఆయన్ని ఇక్కడికి బదిలీ చేయాలని చెప్పి రీసెంట్ గా మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం అనేది జరిగింది. మరి ఇప్పటి వరకు మనకు హైకోర్టుకి ఎవరుండే? జస్టిస్ సుజయ్ పాల్. ఎవరి సుజయ్ పాల్? మన మొన్న తెలంగాణ గ్రూప్ 1 కేసు ఈయననే కదా, ఎస్, సుజయ్ పాల్. ఓకే, రైట్. మరి జస్టిస్ అపరేష్ కుమార్ గారి గురించి మనకు చూసుకుంటే ఈయన బేసిక్ గా జార్ఖండ్ కి సంబంధించిన వ్యక్తి అండి. మరి ఆయన జార్ఖండ్ హైకోర్టు నుంచి ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారంట. దాని తర్వాత అలా త్రిపురకు, బాంబేలు అక్కడ చేసి ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఈయన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. మరి ఈయనతో పాటుగా ఇంకో 3 న్యాయమూర్తులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఓకే, రైట్. అది ఎవరు ఏంది మనకు అవసరం లేదు. మాక్సిమం అడిగితే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అనే దాని మీద మాత్రమే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బియాండ్ ద బ్రష్ అనే ఒక చిత్రకళ ప్రదర్శన ఆర్ అన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మన రవీంద్ర భారతిలో రీసెంట్ గా జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీన్ని పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తో కలిపి ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ మామిడి హరికృష్ణ. ఎవరైనా మన లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ యొక్క తెలంగాణ సెక్రటరీ. మరి ఇందులో ఏం చేసారు? బియాండ్ ద బ్రష్ అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ అండి. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఏం చేస్తారు? ఆర్ట్ వర్క్స్, పెన్సిల్ స్కెచెస్, కలర్ పెన్సిల్ ఆర్ట్, ఈ చార్కోల్ డ్రాయింగ్స్, వాటర్ కలర్స్, ఇట్లా అన్ని రేంజ్ ఆఫ్ స్టైల్స్ లో ఉన్న పెయింటింగ్స్ ని కొన్ని అబ్స్ట్రాక్ట్ గా ఉండేదాన్ని రియలిస్టిక్ గా చేయడానికి అక్కడ ప్రయత్నించి వాటిని ఎగ్జిబిట్ అనేది చేస్తా ఉంటారు. మన తెలంగాణ, మన సౌత్ లో పెద్దగా జనాలకు అంటే పెద్దగా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుందండి. కోట్ల రూపాయలు పెట్టి కొంటా ఉంటారు ఒక్కొక్కల పెయింటింగ్ ని. ఓకే, సో ఈ బియాండ్ ద బ్రష్ చిత్రకళ ప్రదర్శన అనేది రీసెంట్ గా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు మన తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తో కలిసి దీన్ని ఏర్పాటు చేశారనే విషయం కూడా మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ రేరా అపెలేట్ ట్రిబ్యునల్. మరి మనకు తెలంగాణ రేరా ఉంది కదా, రేరా అంటే ఏంటండి? ఫస్ట్ మనము రేరా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే జస్ట్ చైర్మన్ గురించి అడిగారు ఎగ్జామ్ లోకి వెళ్ళి అడిగితే, రేరాకు సంబంధించిన విషయం కూడా ఇచ్చి ఒక తోక పాయింట్ గా ఇది కూడా చైర్మన్ కొత్తగా ఎవరైనా ఇస్తారు అని చెప్పి అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. రేరా ఏంటి? రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఎందుకు తెచ్చిర్రు? ఈ మన రియల్ ఎస్టేట్ రంగం ఉంది కదా,
ఎస్, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పారదర్శకత, జవాబుదారీతనం, కొనుగోలుదారుల రక్షణను పెంచడానికి, ఎవరైతే కొంటున్నామో వాళ్ళ యొక్క రక్షణను పెంచడానికే భారత ప్రభుత్వం 2016లో చేసిన చట్టం ద్వారా ఈ రేరా అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. మరి దీన్ని స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఇంకా ఈజీగా చెప్పాలంటే బేసిక్ గా దీంట్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఖచ్చితంగా నమోదు చేయాలి. రేరా అప్రూవల్ లేకుండా కొనకూడదు. ఓకే, ఏ ప్లాట్ అయినా కొనకూడదు. సో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నమోదు చేయాల్సిందే. దాని నియంత్రణ, దాని అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి కదా. ద్వారా గృహాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారు ఉంటారు కదా, వాళ్లకు రక్షణ కల్పించడము, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల్ని ప్రోత్సహించడము ఈ రేరా యొక్క మెయిన్ ఎయిమ్ అండి. మెయిన్ ఎయిమ్. మరి దీనికి హెడ్ గా రిటైర్డ్ జస్టిస్ సంతోష్ రెడ్డి గారిని నియమించడం అనేది జరిగింది. ఈయన జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఓకే, రైట్. అంతకైనా ఇలా అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా ఫాదరు అదంతా ఎగ్జామ్లో ఏం అడగరు. సో ఓకే, మనకు రేరా గురించి ఇంపార్టెంట్ అండి మెయిన్గా. అసలు రేరా దేనికోసం ఉన్నది, రేరా ఫుల్ ఫామ్ కూడా అడిగారు కొన్ని ఎగ్జామ్లలో. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దేనికోసం ఉందని చెప్పాను. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు కొనుగోలుదారులను రక్షణ పెంచడానికి భారత ప్రభుత్వం 2016లో చేసిన చట్టం ద్వారా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గృహ వినియోగదారులకు రక్షణ కల్పించడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అనేటివి పెంచడం. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి చూసుకోండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొత్తగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను బస్ డ్రైవర్ గా నియమించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అట్లా ఎప్పుడూ జరగలేదు. టీజీఎస్ఆర్టీసీ ఫస్ట్ ఉమెన్ డ్రైవర్. ఈమె పేరేంటి? వి సరిత. ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అంతే. ఎట్లా తీసుకున్నారు అదంతా మనకు అవసరం లేదు. ఈమె ఇంతకన్నా ముందు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ DTCలో కూడా ఆమె డ్రైవర్ గా పనిచేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఆమె ఇక్కడ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఆమె ప్రతిభను చూసి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ఎస్, ఆయన ఈమెకు అవకాశం కల్పించడం అనేది జరిగింది. హూ ఇస్ ద ఫస్ట్ తెలంగాణస్ ఉమెన్ బస్ డ్రైవర్ అంటే ఏం చెప్తారు? వి సరిత. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. గవర్నమెంట్ సైన్స్ MOUs with 6 NGOs to transform school education. ఏ స్కూల్ ఎడ్యుకేషన్? గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక బోధన ఇవ్వాలి అని చెప్పి భావించిన తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా 6 NGOs తోని ఒక MOUను సైన్ చేయడం అనేది జరిగింది. దేని గురించి చేసిరు ఏందనేది మనం ఇప్పుడు చూద్దాము. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆధునిక సాంకేతిక విద్యా బోధన. ఆల్రెడీ మనం ఉచితంగానే అందిస్తున్నాం కదా గవర్నమెంట్ స్కూల్స్ లా. ఆధునిక సాంకేతిక బోధన సేవలను అందించాలనే లక్ష్యంతో మన తెలంగాణ విద్యాశాఖ మరి నేషనలీ ఇంటర్నేషనలీ ప్రసిద్ధి పొందిన 6 NGOs అంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళతో ఒక అవగాహన ఒప్పందం MOUను కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి వీటి సహకారంతోనే గవర్నమెంట్ స్కూల్స్లో అత్యాధునికమైన ఎడ్యుకేషన్ సౌకర్యాలను యూజింగ్ సాఫ్ట్వేర్, ఇట్లా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అందించాలని చెప్పి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఓకే, మరి ఎవరెవరు ఆ NGOs ఎవరు అనేది మనకు తెలియాలి కదా. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా 6 ఆర్గనైజేషన్. ఎస్, నందన్ నీలకేని గారికి సంబంధించి. నందన్ నీలకేని తెలుసా? ఇన్ఫోసిస్ ఫౌండర్స్ లో ఒక ఆయన. ఎస్, మన ఆధార్ మనం వాడతాం కదా, దాని రూపశిల్పి. ఎస్, ఆ నందన్ నీలకేని గారికి సంబంధించిన 8 స్టెప్ ఫౌండేషన్ తోని, అలాగే ప్రజ్వల ఫౌండేషన్ తోని, అలాగే ఫిజిక్స్ వాలా, ఇక్కడ మీకు ఏడవాడతాడ హైదరాబాద్ లో బోర్డులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఫిజిక్స్ వాలా అని చెప్పి. ఎస్, IIT JEE కోచింగ్ కి ఫేమస్. మరి ఖాన్ అకాడమీ అటు IIT JEEలోనే ఉంది, UPSCలోనూ ఉంది. దాంతోనూ పైజామ్ ఫౌండేషన్ తోను, అలాగే ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండేషన్ తోను మన వాళ్ళు ఈ MOUను కుదుర్చుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఏం నేర్పిస్తారు అసలు? ఏక్ స్టెప్ ఫౌండేషన్ ఉంది కదా, వీళ్ళు ఏంటంటే రాష్ట్రంలోనే 33 జిల్లాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి కదా, వాటికి వీళ్ళు సేవలు అందిస్తారు. ముఖ్యంగా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు తెలుగు,
లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి కదా అమ్మ భాష. ఎస్, మరి తెలుగులోను, మరి ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగాలు రావడం కష్టం కదా. ఎస్, మరి ఇంగ్లీష్లోను, అలాగే కంప్యూటర్ స్కిల్స్ రావాలంటే ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ రావాలి కదా. ఎస్, చిన్నతనంలోనే ఈ మూడుటి మీద ప్రాథమిక నైపుణ్యాలను ఈజీగా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు చెప్పడానికి ఈ ఏక్ స్టెప్ ఫౌండేషన్ వాళ్ళు మన వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళని ఇందాక చెప్పిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్, జేఈ, క్యాట్ వంటి పోటీ పరీక్షల కోసము ఇది శిక్షణ అందిస్తూ ఉంటుంది మరి ఫిజిక్స్ వాళ్ళ. ఓకే, ఇక ఖాన్ అకాడమీ దేనికి? ముఖ్యంగా ఖాన్ అకాడమీ వాళ్ళు స్టెమ్ కోర్సెస్ ఉన్నాయి కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం, ఈ వీటి మీద 6th నుంచి 10th క్లాస్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఐడియా వచ్చే విధంగా వీడియో ఆధారితంగా గ్రాఫిక్స్ వాడి ఈజీగా అర్థమయ్యేటట్టుగా విద్యార్థులకు శిక్షణ అందించే విషయంలో వీళ్ళు ఎంఓయూను కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి ప్రజ్వల ఫౌండేషన్ ఎప్పుడైనా కూడా ఆడపిల్లల సురక్ష, రక్షణ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల మీదనే చూస్తూ ఉంటుంది. మరి ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న బాలల సురక్ష మరియు రక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇక పైజామ్ ఫౌండేషన్ వీళ్ళు 10th క్లాస్ పిల్లలు, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్స్ పైన శిక్షణను అందించడానికి వీళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని ఎంఓయూ చేసుకోవడం అనేది జరిగింది. ఇక మిగిలింది ఏంది? ఎడ్యుకేట్ గర్ల్స్. ఎవరైతే ఆడపిల్లలు బడి నుంచి దూరం అవుతారో ఏదో ఒక కారణం చేత వాళ్ళను తిరిగి బడిలోకి చేర్పించడము మరియు బాలికల యొక్క అక్షరాస్యత అనేది పెంచడము, విద్యా అవకాశాలని పెంచడము దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, మరి ఈ ఎంఓయూస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే పాఠశాల స్థాయిలో, కాలేజ్ స్థాయిలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజెస్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక ఆధారమైన విద్యను అంటే టెక్నికల్ విద్యను అందించాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అందువల్లనే ఇవి నేర్పించడం ద్వారా భవిష్యత్తు అవకాశాలను, రీసెంట్గా మన పాలిటెక్నిక్స్ కాలేజెస్ని కూడా అప్గ్రేడ్ చేశారు కదా మన టాటా వాళ్ళతోని అగ్రిమెంట్ చేసుకొని. ఎస్, మరి ఇలా టెక్నికల్ స్కిల్స్ని విద్యార్థుల్లో పెంపొందించాలన్న లక్ష్యంతో తెలంగాణ గవర్నమెంట్ అనేది పనిచేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఇన్నిసార్లు ఈ 6 ఎన్జిఓస్ వాళ్ళు ఏం పని చేస్తారో ఎందుకు చెప్పానంటే వీటి మీద కూడా మనకు ఎంసీక్యూ రావచ్చు. ఎంసీక్యూ ఆర్ మన మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో భాగంగా అడగచ్చు. లాస్ట్ టైం ఒకటి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ మీద ఇట్లనే అడిగారు. సో ఒకసారి ఈ 6గురికి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బండారు దత్తాత్రేయ. బండారు దత్తాత్రేయ గారు తెలుసు కదా, మరి మన సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా, మరి సెంట్రల్ మినిస్టర్గా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా ఎంతో సేవలు అందించారు. మరి మన తెలంగాణకు సంబంధించిన ముద్దుబిడ్డ, మరి మన హైదరాబాద్లకు గర్వకారణం. ఎస్, ఆయన తన ఆటోబయోగ్రఫీని రీసెంట్గా రిలీజ్ చేశారు. హిందీలో దానికి జనతా కీ కహానీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి దాన్ని ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు రిలీజ్ చేశారు. మరి తెలుగులో ప్రజల కథే నా ఆత్మకథ, అలాగే ఇంగ్లీష్లో ద స్టోరీ ఆఫ్ పీపుల్ ఈజ్ మై లైఫ్ స్టోరీ అన్న పేరు మీద దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రాము తెలంగాణ సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయం కదా. ఎస్, మరి దీని మీద మనకి ఎగ్జామ్లో చాలా సార్లు క్వశ్చన్లు వచ్చినాయి. మరి అలాంటిది ఈసారి మరి బండారు దత్తాత్రేయ గారు రాజకీయ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. మరి ఆయన ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పి మరి మన తెలంగాణ హైదరాబాదీ ఒక పుస్తకం రాసినప్పుడు మరి మన తెలంగాణ మూమెంట్లోనో లేకపోతే తెలంగాణ కల్చర్, ఆర్ట్ అక్కడనో ఎక్కడో ఒక దగ్గర దీని మీద క్వశ్చన్ ఇవ్వకుండా ఉంటారంటారా? ఉండరు కదా. సో ఖచ్చితంగా ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరు రిలీజ్ చేసిరని ఏం అడగరు, ఆయన బుక్ మీదనే మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, సపరేట్ క్వశ్చన్ రాదు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనో లేకపోతే 5 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో ఎక్కడో ఒక దగ్గర ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇది కరెక్టా తప్ప, లేకపోతే ఈ బుక్ పేరు తప్పు పెట్టో ఏదో ఒకటి చేంజ్ చేసి మనకు అడిగే అవకాశం అనేది ఉంటారండి. బండారు దత్తాత్రేయ గారు ఆయన ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా కూడా, ఏ ఐడియాలజీతో ఉన్నా కూడా ఎవ్వరితోనూ ఏ రోజు గొడవ పెట్టుకోకుండా అందరితోనూ చాలా బాధ్యతగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి.
మరి అలాంటి వ్యక్తి బుక్ ఇది, జనతాకి కహాని ఆర్ ప్రజల కథే నా ఆత్మకథ. మరి ఆయన అలాయ్ బలాయ్ తెలంగాణ సమాజానికి ఎంత ఫేమస్ మీకు తెలుసు కదా. మరి అలాంటి బుక్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సురవరం ప్రతాపరెడ్డి లిటరరీ అవార్డ్. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుసు కదా, తెలంగాణ వైతాళికుడు. మరి ఆయన పేరు మీద ఇచ్చిన అవార్డు ఈ సురవరం ప్రతాపరెడ్డి లిటరరీ అవార్డ్. మరి ఎవరికి ఇచ్చిరండి? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపడతారా? ఇలా పేర్లు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఫోటోలు గుర్తుపట్టరు. ఒకళ్ళేమో హనుమండ్ల భూమయ్య, ఇంకోళ్ళేమో సంగిశెట్టి శ్రీనివాస్. ఆల్రెడీ సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ సంవత్సరం ఇంకొక అవార్డు వచ్చింది. ఏంటది? భాగ్యారెడ్డి వర్మ స్మారక పురస్కారం వచ్చిందని చెప్పాను కదా. ఎస్, అలాంటి సంగిశెట్టి శ్రీనివాస్ గారికి మళ్ళీ ఈ సంవత్సరమే సురవరం ప్రతాపరెడ్డి లిటరరీ అవార్డు కూడా ఆయన్ను వరించడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ సురవరం ప్రతాపరెడ్డి గారు మన తెలంగాణ ప్రజలకు చేసిన సేవకు గాను గవర్నమెంట్ సురవరం ప్రతాపరెడ్డి జయంతిని May 28 రోజున నిర్వహిస్తా ఉంటది. మరి ఆ రోజును పురస్కరించుకొని సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఉంటారు. మరి ఇది ఎవరు ప్రదానం చేస్తారంటే సురవరం సాహిత్య వైజయంతి ట్రస్ట్, శాంత వసంత ట్రస్ట్. వాళ్ళు ప్రైవేట్, వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించి వాళ్ళే దీన్ని నిర్వహిస్తా ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి గారిని గౌరవించలేదా? ఎస్, గౌరవించింది. రీసెంట్ గానే ఆయన తెలుగు లాంగ్వేజ్ కి ఆయన చేసిన సేవకు గాను మరి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అన్న పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా దానికి పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి మీద మనకు ఎగ్జామ్ లో చాలా సార్లు క్వశ్చన్ వస్తుందండి. ఆయన రాసిన ఈ గోల్కొండ కౌల సంచిక కానివ్వండి, ఇవన్నీ గోల్కొండ పత్రికకు సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం కానివ్వండి, లేకపోతే ఆయన లోక్సభ ఎలక్షన్లలో కూడా గెలిచారు కదా, అసెంబ్లీ ఎలక్షన్లలో అప్పుడు 1952, దాని మీద కానీ, లేకపోతే ఆయనకు వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డు మీద కానివ్వండి, ఇట్లా చాలా 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 క్వశ్చన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. గోల్కొండ పత్రికను ఆయన స్థాపించాడు. మరి ఆయన ఉన్నన్ని సంవత్సరాలు గోల్కొండ పత్రిక చాలా బాగా నడిచింది. అప్పటి కొత్వాలైన హైదరాబాద్ కొత్వాల్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు కదా, ఈ ఆర్బీఆర్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ఎస్, ఆ ఆర్బీఆర్ ఇన్స్టిట్యూషన్లలో కూడా చాలా బాగా ఎడ్యుకేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మరి దాన్ని స్థాపించిన మన రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి సహకారంతో గోల్కొండ పత్రికను కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మనం 1969 తెలంగాణ ఉద్యమం, రెడ్డి హాస్టల్ సభ ఇవన్నీ చదువుతాం కదా, అవన్నీ కూడా ఈ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు స్థాపించిన ఆర్గనైజేషన్సే. ఓకే, మరి గోల్కొండ కౌల సంచికలో మన సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో ఉన్న 354 మంది కవులు, వాళ్ళ సాహిత్యము, వాళ్ళ జీవిత విశేషాల గురించి వివరిస్తూ ఈ గోల్కొండ కవుల సంచిక అనే దాన్ని ప్రచురించడం అనేది జరిగింది. అలాగే ఆయన హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఇలాంటి చాలా చాలా మంచి పుస్తకాలని రచించడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు. ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ అండి, సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి క్వశ్చన్ పేపర్లో లేకుండా తెలంగాణ మూమెంట్ పేపర్ అనేది ఉండదు. తెలంగాణ మూమెంట్ పేపర్లోనో, తెలంగాణ హిస్టరీ పేపర్లోనో, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్లోనో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా సురవరం ప్రతాపరెడ్డి గారి మీద క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, మన హైదరాబాద్ మెట్రో రీసెంట్గా మెట్రో ప్రైజులు రేట్లు పెంచిన న్యూస్లు ఉన్నది కదా. మరి దాంతో పాటుగా హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళకు నేషనల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది కూడా రీసెంట్గా రావడం జరిగింది. మరి అందులో వాళ్ళ కూడా మనకు న్యూస్లో ఉంది. రీసెంట్గా ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇన్ఫ్రా రైల్ షో అనే ఒక ఈవెంట్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 2025 ఇయర్ గాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్లకు ప్రతిష్టాత్మకమైన రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 ఎవరికి వచ్చిందండి? మన హైదరాబాద్ మెట్రో రైల్కి. హైదరాబాద్ మెట్రో వల్ల మరి హైదరాబాద్లో కొంచెం పొల్యూషన్ తగ్గింది, రోడ్ల మీద కొంచెము పాపులేషన్ కూడా, రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గడానికి వీళ్ళు కృషి చేస్తారు. ఇది మరి ఎవరి వల్ల వచ్చింది?
కేంద్ర మంత్రిగా ఎస్ జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన హైదరాబాద్కి మెట్రో తీసుకురావడానికి చాలా కృషి చేసి ఆయనని అన్ని అప్రూవల్స్ని దగ్గరుండి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఇప్పించడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ ఉంది. అదేంటో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. మరి ఎవ్రీ ఇయర్ ఈ IIRF ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ సంస్థ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాలోని యూనివర్సిటీకి సంబంధించి ర్యాంకింగ్స్ ప్రకటిస్తున్నారు కదా. ఎస్, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 5th ప్లేస్, ఇండియాలో 5th ప్లేస్ రావడం జరిగింది. సౌత్ ఇండియాలో 1st ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. యాజ్ యూజువల్గా JNU ఇండియాలోనే బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీగా ఈ ఇయర్లో కూడా తను నిలవడం అనేది జరిగింది. ఇక ఈ ఓవరాల్ స్కోర్ ఇదంతా అవసరం లేదు, కానీ మనకు అడిగే దాంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్లో మరి మన హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే 5వ ప్లేస్లో నిలిచిందనే పాయింట్ మనకు ఇంపార్టెంట్. మరి దీని ర్యాంకింగ్ పారామీటర్స్ ఏంటి? IIRF ర్యాంకింగ్ పారామీటర్స్ చూడండి ఒకసారి. ఫస్ట్, ప్లేస్మెంట్స్ పర్ఫార్మెన్స్. విద్యార్థులు దగ్గర 5,000 మంది వరకు ఉంటారు HCUలో. మరి చాలా లష్ గ్రీనరీ క్యాంపస్ 8 స్క్వేర్ కిలోమీటర్స్లో గచ్చిబౌలి లింగంపల్లి మధ్య ఏరియాలో ఉంటుంది. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా అని పిలుస్తారు. మరి దాంట్లో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయండి. అంటే ఎంఏ హిస్టరీ ఇవి చదివే వాళ్ళకి తక్కువ, కానీ అక్కడ వేరే కోర్సెస్ ఉంటాయి కదా, బయాలజికల్ సైన్సెస్ కోర్సెస్ ఇట్లా, లేకపోతే కెమిస్ట్రీ, MA కెమిస్ట్రీ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు చాలా మంచి మంచి కంపెనీస్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తా ఉంటాయి. ప్లేస్మెంట్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అట్లాగే టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ పెడాగాగి అంటే ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్, గెస్ట్ లెక్చర్స్ వస్తారు. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెక్చర్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళతోని తీసుకొచ్చి వాళ్ళతోని చెప్పిస్తూ ఉంటారు. మరి అక్రిడియేషన్స్ కూడా, NAC గుర్తింపు అవన్నీ దీన్ని HCUకి ఉండకపోవడం అనేది ఉండదు కదా. ఎస్, అవన్నీ ఉన్నాయి. మరి రీసెర్చ్, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్లో రీసెర్చెస్ బాగా చేస్తూ ఉంటారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్లో రీసెర్చ్ అనేది HCU చాలా ఫేమస్ అండి. అక్కడ రీసెర్చ్ కూడా బాగా జరుగుతుంది. మరి ఇండస్ట్రీ ఇన్కమ్ అండ్ ఇంటిగ్రేషన్, కార్పొరేట్ కంపెనీస్తో ఇంటరాక్షన్స్, రెవెన్యూ జనరేషన్, మరి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇప్పిస్తుందా లేదా, ఇవన్నీ కూడా మెజర్ చేస్తారు. మరి ప్లేస్మెంట్ స్ట్రాటజీస్ అండ్ సపోర్టు, ఫ్యూచర్ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్ సెంటర్స్, ఆంటర్ప్రినర్ ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్స్, T-Hub తోని HCUకి ఉన్న MOU, మరి అలాగే ఎక్స్టర్నల్ పర్సెప్షన్, ఇంటర్నేషనల్ అవుట్లుక్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారండి. ఇవన్నీ ఎట్లాగో చూస్తారు కాబట్టి మరి అన్నిట్లో కూడా చాలా వాటిల్లో HCU హై పర్ఫార్మెన్స్గా ఉంది కాబట్టి ఇది మన దేశంలో 5th పొజిషన్, సౌత్ ఇండియాలో 1st పొజిషన్లో నిలవడం అనేది జరిగింది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. IIRF ర్యాంకింగ్స్ మనము మా ఫ్యాకల్టీ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్న దగ్గర IIRF ర్యాంకింగ్స్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశారు. అందుకోసం ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన పర్స్పెక్టివ్ కాబట్టి మొత్తంగా చెప్పకుండా జస్ట్ మన తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఇక్కడ మనము మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. మీకు ఎవరైనా ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, ప్రిపరేషన్తో పాటు MA చేయాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారు, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిసీవ్స్ ప్లాటినం ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ రికగ్నేషన్. ఇందాకే చెప్పాను కదా, 8 స్క్వేర్ కిలోమీటర్స్లో క్యాంపస్ ఉందండి. లక్షల చెట్లు ఉంటాయి. మొన్న రీసెంట్గా కదా HCU సేవ్ HCU అనే మూమెంట్ కూడా జరిగింది. ఎస్, మరి అక్కడ ఒక రకంగా అది వెస్టర్న్ హైదరాబాద్కి స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందిస్తుంది. అంటే అది హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న చెట్ల నుంచే అక్కడ అంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి దీనికి గుర్తింపుగా రీసెంట్గా ప్లాటినం ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ రికగ్నేషన్ అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చిర్రు? సస్టైనబిలిటీ, వాళ్ళు సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళు పాటుపడుతున్నారని చెప్పి గుర్తించిన గ్రీన్ మెంటార్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మరి ఎవరిచ్చిర్రు? గ్రీన్ మెంటర్స్ అన్నాను కదా. మరి ఆ గ్రీన్ మెంటర్స్ దేనికి సంబంధించింది? ఎకోసాక్ ఏంటి? ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ తోని మరి వీళ్ళకు ఈ గుర్తింపు అనేది ఉంటుంది. మరి ఒక రకంగా ఇప్పుడు ఇది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వాళ్ళ గుర్తింపు ఉన్న గ్రీన్ మెంటర్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ యునైటెడ్ నేషన్స్ అవార్డు వచ్చినట్టు కిందనే లెక్క అవుతుంది. ఎందుకు ఇచ్చారు?
పచ్చదనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు యూనివర్సిటీ చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డుని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇవ్వడం అనేది జరిగింది. చాలా చాలా లష్ గ్రీన్ యూనివర్సిటీ అండి. జింకలు నెమళ్ళతో పాటు ఫారెస్ట్లో మనకు మంచి బయోడైవర్సిటీ, వాటర్ రిసోర్సెస్, చాలా లేక్స్ ఉన్నాయి. బఫెల్లో లేక్ అని, పికాక్ లేక్ అని, ఇట్లా చాలా లేక్స్ ఉంటాయి. మన రాక్ గార్డెన్ ఉంటుంది, రాక్స్ ఉంటాయి. చాలా మంది అక్కడ లోపల యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవ్రీ వీక్ అలా గ్రీన్ ఏరియాలో ట్రెక్కింగ్ కు కూడా వెళ్తా ఉంటారు. మీరు హైదరాబాద్ లో ఇట్స్ లైక్ ఏ అర్బన్ స్పేసెస్ అని చెప్పి అప్పట్లో కేటీఆర్ అర్బన్ లంగ్ స్పేసెస్ కోసము అర్బన్ పార్క్స్ పెట్టింది కదా, దానికన్నా 10 times ఉంటుంది హెచ్సియులో గ్రీనరీ. దానికన్నా హెచ్సియులో గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే రైట్. హైదరాబాద్ లో ఉన్న గ్రేటెస్ట్ గ్రీన్ స్పేస్ అది. ఓకే, లార్జెస్ట్ గ్రీన్ స్పేస్ అది. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కోరుట్ల మున్సిపాలిటీకి గ్రీన్ ఛాలెంజ్ అవార్డ్ మరి ఎప్పుడు ఇచ్చిర్రు? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరిగింది కదా రీసెంట్ గా. ఎప్పుడు జరిగింది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన కోరుట్ల మున్సిపాలిటీ ఎక్కడ ఉంటుంది? కోరుట్ల జగిత్యాల జిల్లా కదా, పూర్వపు కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ అండి అది. ఆ కోరుట్ల మున్సిపాలిటీకి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అనేది లభించడం అనేది జరిగింది. అంటే బెస్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అవార్డ్, బెస్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చిర్రు? పర్యావరణ పరిరక్షణకు వాళ్ళు పాటుపడము, చెత్త సేకరణ, పొడి చెత్తను వేరు చేసి దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చడంలో ఈ మున్సిపల్ ఆఫీసర్స్ చాలా మంచి ప్రతిభ కనబరిచినందుకు గాను మరి మన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, మన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీనికి ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ వాట్ ఆర్ ద రీజన్స్? ఫర్ because of the performance of Korutla municipality in protecting environment and garbage collecting from the total municipalities and conversion of the dry waste into organic fertilizers. Organic fertilizers కి దీని సేంద్రియ ఎరువుగా పొడి చెత్తను కూడా మార్చడంలో వీళ్ళు చాలా మంచి ప్రతిభ కనబరిచారు. అందువల్లనే ఈ అవార్డుని అనేది ఇవ్వడం జరిగింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున. ఓకే రైట్. దట్ ఈస్ AICTE అన్విల్స్ ల్యాబ్ టు మార్కెట్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్. మన హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మనము AICTE అంటాం కదా. ఎస్, ఇప్పుడు JNTU కానీ వివిధ రకాలమైన ఇంజనీరింగ్ కాలేజెస్ కి ఈ AICTEకి గుర్తింపు ఉంటేనే వీటిని ఇంజనీరింగ్ కాలేజెస్ గా కన్సిడర్ చేస్తారు కదా. ఎస్, మరి ఆ AICTE వాళ్ళు ల్యాబ్ టు మార్కెట్ పరిశోధన ప్రోత్సాహక పథకం అనే ఒక కొత్త స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. దేనికోసము? ఇండియాలో చేసే చాలా రీసెర్చెస్ అనేటివి ల్యాబొరేటరీలోనే ఒక ప్రోటోటైప్ గా మిగిలిపోతున్నాయి. కమర్షియలీ భారతదేశపు ప్రజలకు ఉపయోగపడే విధంగా మారట్లేదు. ఎందుకంటే దానికి వీళ్ళకి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డబ్బులు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం లేదు. మరి అలాంటి వాటి నుంచి వీళ్ళకు కొంచెం హెల్ప్ చేయడం కోసము ఈ AICTE వాళ్ళు ల్యాబ్ టు మార్కెట్ పరిశోధన ప్రోత్సాహక పథకం ఆర్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, బేసిక్ గా మన భారతదేశంలో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఉంటారు కదా. ఎస్, వాళ్ళు చేసిన పరిశోధనలు అనేటివి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చే లక్ష్యంతోనే మరి మన హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న AICTE తాజాగా ఈ ల్యాబ్ టు మార్కెట్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఈ పథకం కోసము మొత్తంగా AICTE వాళ్ళు 60 crores రూపీస్ ఖర్చు చేస్తున్నారు. మన ఇండియన్ జనాభా, మన ఇండియాలో ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది తక్కువే అయినప్పటికీ ఏదో ఒకటి ముందడుగైతే పడింది. రేపు రోజున ఇది ఇంక్రీజ్ అవుతా పోతుంది. రైట్. ఈ 60 కోట్లలో 10 కోట్ల రూపాయలు 10 crores రూపీస్ మన పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా. ఎస్, పాలిటెక్నిక్ కాలేజెస్ లో ఉండే అధ్యాపకులు చేసే రీసెర్చెస్ ఉంటాయి కదా, వాటి కోసం కేటాయించడం అనేది జరిగింది. మరి మన భారతదేశంలో దేశవ్యాప్తంగా చాలా పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి.
మరి 10 కోట్లు సరిపోతాయంటే సరిపోవు. బట్ స్టిల్ వాళ్ళ రీసెర్చ్ ని స్పీడప్ చేయడానికి ఇది ఒక ఆశాదీపం లాగా వాళ్ళకు కనిపిస్తా ఉంటది. మరి అందరికి ఇస్తారా? కాదు. ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కళాశాలల్లోని అధ్యాపకులు ఎవరైతే అత్యాధునిక రంగాల్లో ప్రాజెక్టులు రీసెర్చ్లు చేస్తూ ఉంటారో, అత్యాధునిక రంగాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష టెక్నాలజీ, రైట్, వీటి మీద చేస్తున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ కింద ఇంకా రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా. రీసెంట్ గానే మన రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన ఒక మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టబోతున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. మరి అలాంటి వాటి మీద ఎవరైతే రీసెర్చ్లు చేస్తూ ఉంటారో వాళ్లకు దీని కింద డబ్బులు మంజూరు అనేది చేస్తారు. మరి ఎంత చేస్తారు? మాక్సిమం మినిమం అనేది కూడా ఉంటది కదా. ఇందాక చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. రియల్ వరల్డ్ ఇంపాక్ట్ టార్గెటింగ్ కటింగ్ ఎడ్జ్ ఏరియాస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రేర్ ఎర్త్ మెటల్స్, స్పేస్ టెక్నాలజీ అండ్ డిసెబిలిటీ మేనేజ్మెంట్, ఇలాంటి వాటి మీద పరిశోధనలు చేసే వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే వాళ్ళు ఎన్ని 10 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు సపోర్ట్ చేస్తారా? కాదండి. ఈ రీసెర్చ్ గ్రాంట్ అనేది దీనికి ఒక డ్యూరేషన్ పీరియడ్ ఉంది. 2 to 3 years మాత్రమే దీనికి చేయడం అనేది జరుగుతుంది. ఓకే. మరి అలాగే వాటితో పాటుగా అడిషనల్ గా సెమీ కండక్టర్స్ మీద చేస్తున్న వాళ్ళకు, స్మార్ట్ సిటీస్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి చేస్తున్న వాళ్ళకు, స్మార్ట్ మొబిలిటీ మీద చేస్తున్న వాళ్ళకు, ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద చేస్తున్న వాళ్ళకు కూడా ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎంత ఇస్తారు? ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంత ఇస్తారు సార్? ఇలా వాల్యూ మొత్తం కెపాసిటీ 60 కోట్లు కదా, మరి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంత ఇస్తారని చెప్పి మనకు డౌట్ వస్తుంది కదా. ఒక్కొక్క ప్రాజెక్టుకు పార్ మ్యాక్సిమం 50 lakh rupees అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెర్చ్ స్టేజ్ లో ఇంతగా ఇచ్చినా మన దేశంలో ఇప్పటివరకు అంతా కూడా ఇచ్చేటోళ్ళు కాదండి. అది గొప్పనే. ఎందుకంటే రీసెర్చ్ స్టేజ్ లో ఇస్తున్నప్పుడు వీళ్ళ ఫండింగ్ కి చాలా ప్రాబ్లం ఉంటుంది. అది కొంచెం సక్సెస్ అయ్యి దీంట్లో మార్కెట్ కి సంబంధించి వాల్యూ ఉంది దీంట్లో అనుకున్నప్పుడు మార్కెట్ ఎలిమెంట్స్ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కి ఆటోమేటిక్ గా ముందుకు వస్తాయి. ఇది జస్ట్ బడ్డింగ్ స్టేజ్ లో టెక్నాలజీ ఆర్ వీళ్ళు చేసే రీసెర్చ్ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాన్ని పైకి లేపడానికి వనకొచ్చే విధంగా ఏఐసిటిఈ వాళ్ళు ఇలాంటి ల్యాబ్ టు మార్కెట్ రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఏమీ లేని ప్లేస్ లో ఎంతో కొంత ఇవ్వడం మంచిదే కదా. ఓకే, రైట్. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మెల్లమెల్లగా మన దేశంలో కూడా ఇస్రోను, డిఆర్డిఓను దాటి సైన్స్ గురించి ఇంకా ఆలోచించే వాళ్ళు పెరుగుతున్నారనే కదా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ, వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1 అని చెప్పి న్యూస్ రావడం అనేది జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి న్యూస్ వస్తుండే, మరి ఇప్పుడు మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలని దాటేసి వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలవడం అనేది జరిగింది. మరి ఏ ఇయర్ కి ఇది? 2024-25 ప్రకారంలో, అంటే లాస్ట్ ఇయర్, రైట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది అని చెప్పి ఎవరు చెప్పారు? మన స్టేట్, మన రాష్ట్ర ఆర్థిక గుణాంక శాఖ తెలియజేయడం అనేది జరిగింది. ఆర్థిక గుణాంక శాఖ తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, మరి బేసిక్గా మన సెంట్రల్ గవర్నమెంట్ బియ్యము, పప్పు, తృణధాన్యాల దిగుబడులు ఉంటాయి కదా, ఆ వాటిని మాత్రమే కేంద్రము ఆహార ధాన్యాల కింద చూపిస్తూ ఉంటది. వరి ధాన్యం దిగుబడిని లెక్కలను పరిగణలోకి తీసుకోదంట. అందువల్లనే మన వాళ్ళు ఇక్కడ బియ్యంని చెప్పడం జరిగింది. మరి బియ్యంతో పాటుగా ఇతర పంటల దిగుబడి కూడా గత సంవత్సరంతో పోలిస్తే మన తెలంగాణలో గణనీయంగా పెరిగింది. ఎందుకు? గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా రైస్ ప్రొడక్షన్ పెరగడానికి రీజన్ ఏంటి? సన్న బియ్యానికి 500 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా. అదొక రీజను. అలాగే ఇటు మన కంట్రోల్ షాప్స్ లో ఈ బియ్యమే ఇస్తున్నారు కదా. సో గవర్నమెంట్ మనం ఎంత పండించినా అంత కొంటది అని చెప్పి రైతులకు ఒక నమ్మకం రావడం కూడా దీని ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడానికి ఒక రీజన్ గా ఉంది. ఓకే, మరి తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్ లో యూపీ, థర్డ్ ప్లేస్ లో వెస్ట్ బెంగాల్, ఫోర్త్ ప్లేస్ లో పశ్చిమ బెంగాల్ ఉండడం అనేది ఫోర్త్ ప్లేస్ లో పంజాబ్ ఉండడం అనేది
జరిగింది. మరి ఫిఫ్త్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉండడం జరిగింది. తెలంగాణ విత్ ఎంత 168.7 lakh tons ప్రొడక్షన్ ఇన్ 2024 and 25. తెలంగాణలో 168.7 lakh tons ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. సెకండ్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉండడం జరిగింది. ఓకే, ఇది ఎందుకు ఇంతగా పెరిగింది అంటే రాష్ట్రంలో మన సాధారణ సాగు విస్తీర్ణం ఉంటది కదా, దానికి మించి వరి సాగు వేయడంతో దిగుబడులు పెరిగాయి. మరి ఎందుకు వరి సాగు వేసిరు అంతగా అంటే క్వింటాల్ కి 500 బోనస్ ఉంది కదా. ఎస్, అది ఉదాహరణకు తీసుకుంటే గత ఏడాది లాస్ట్ ఇయర్ రబీ సీజన్ లో సాధారణ సాగు విస్తీర్ణం మన దగ్గర 16 లక్షల హెక్టార్లు అయితే ఈ సంవత్సరం 24.04 లక్షల హెక్టార్ల సాగు జరిగింది. మరి ఇంతగా జరిగింది కాబట్టి మన దగ్గర ప్రొడక్షన్ అనేది జరిగింది. మనం ఆల్రెడీ మొన్న చదువుకున్నాం కదా, సారీ ఈ మ్యాగజైన్ చెప్పేటప్పుడు చెప్పాను ఏమని, 2024 సీజన్ లో మన దగ్గర 275 lakh టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి జరిగింది అని చెప్పాను. మరి అదేంటి సార్ అక్కడ ధాన్యం ఉత్పత్తి గింతగామని చెప్పి మళ్ళీ తగ్గించి చెప్తురు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ధాన్యం వేరా బియ్యం వేరా. ధాన్యం ఏమో 275 lakhs టన్ జరిగితే ఇందులో 183.57 lakhs టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది. ఓకే రైట్, ఈ సంవత్సరం నేను చెప్పేది. ఓకే, మరి ఓన్లీ ఇవి మాత్రమే పండించిరా తెలంగాణ రైతులు? కాదు కదా, ఇవి మాత్రమే పండించలేదు. మరి తెలంగాణలో దగ్గర 29 లక్షల వ్యవసాయ బోర్ కనెక్షన్లు ఉన్నాయి. మరి వాటికి 24 hours తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా. ఏ ఎండాకాలం, చలికాలం, వానాకాలం ఇది ఏం లేకుండా మరి ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా. ఎస్, మరి దీని వల్ల మొత్తంగా 275 lakhs టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. ఓకే రైట్, మరి ఇది మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ఉత్పత్తి అనేది పెరిగిందంట. ఇందులో తృణధాన్యాలు ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి. అందులో 37.19 lakh టన్నులు పండించారు. మరి మినుములు 43,570 tons, పెసర్లు 24,170 tons, నూనె గింజలు 5.5 lakh tons. ఇందులో ముఖ్యంగా రీసెంట్ గా పామ్ ఆయిల్ పండించడం అనేది మన రాష్ట్రంలో పెరిగింది కదా. ఎస్, కందులు ఇంత, శనిగలు ఇంత, ఇట్లా అన్నిట్లో కూడా పెరిగినట్టుగా మన రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ తెలియజేయడం అనేది జరిగింది. ఓకే రైట్, సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుందండి. చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా తెలంగాణ ఎకానమీలో భాగంగా దీని మీదకి వెళ్ళి మీరు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దీని మీద ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? తెలంగాణ. మరి బియ్యం ఉత్పత్తి ఎంత? 183.57 ఉంది. నేను ఇందాక చెప్పినప్పుడు ఇక్కడ 168.7 lakhs tons అన్నాను కదా, అది అంతకు ముందు ఏడాది ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది 183.57 lakhs టన్నుల ఉత్పత్తి సాధించింది. సో పెరిగింది. ఓకే, చాలా పెరిగింది. రైట్, ఓకే. ఇంతకు ముందు నేను ఇక్కడ బై మిస్టేక్ 168.7 lakh అన్నానండి ఇయర్, అది దానికన్నా ముందు సంవత్సరం. దాంతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ పెరిగింది అనే విషయం మీద మనం ఇక్కడ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇంత పెరగడం వల్ల మరి మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందనేది న్యూస్ అండి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి మన తెలంగాణ హైకోర్టుకి కొత్త న్యాయమూర్తి వచ్చారు, ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఎవరు? దాని మీద మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనూ ఎక్కడో ఒక దగ్గర క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మరి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ తెలంగాణ హైకోర్ట్ న్యూ చీఫ్ జస్టిస్. మరి దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇట్లా హైకోర్టుకి న్యూ చీఫ్ జస్టిస్ ని పంపించాలంటే సుప్రీం కోర్టులో కొలీజియం వ్యవస్థ ఉంది కదా, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థల్లో మంచి వ్యవస్థ, దీనికన్నా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. మరి ఆ సుప్రీంకోర్టు కొలీజియమే ఈ అపరేష్ కుమార్ సింగ్ గారిని తెలంగాణ హైకోర్టుకి న్యూ జస్టిస్ గా నియమించడం అనేది జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఆల్రెడీ ఆయన త్రిపుర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలు అందిస్తున్నారట. మరి అక్కడి నుంచి ఆయన్ని ఇక్కడికి బదిలీ చేయాలని చెప్పి రీసెంట్ గా మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం అనేది
జరిగింది. మరి ఇప్పటి వరకు మనకు హైకోర్టుకి ఎవరు ఉండే? జస్టిస్ సుజయ్ పాల్. ఎవరి సుజయ్ పాల్? మన మొన్న తెలంగాణ గ్రూప్ 1 కేసు ఈయననే కదా. ఎస్, సుజయ్ పాల్. ఓకే, రైట్. మరి జస్టిస్ అపరేష్ కుమార్ గారి గురించి మనకు చూసుకుంటే ఈయన బేసిక్ గా జార్ఖండ్ కి సంబంధించిన వ్యక్తి అండి. జార్ఖండ్ కి సంబంధించిన వ్యక్తి. మరి ఆయన జార్ఖండ్ హైకోర్టు నుంచి ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారంట. దాని తర్వాత అలా అలా త్రిపురకు, బాంబేలు అక్కడ చేసి ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా అనేది, తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఈయన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. మరి ఈయనతో పాటుగా ఇంకో 3 న్యాయమూర్తులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఓకే, రైట్. అది ఎవరు ఏంది మనకు అవసరం లేదు. మాక్సిమం అడిగితే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అనే దాని మీద మాత్రమే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బియాండ్ ద బ్రష్. బియాండ్ ద బ్రష్ అనే ఒక చిత్రకళ ప్రదర్శన ఆర్ అన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మన రవీంద్ర భారతిలో రీసెంట్ గా జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీన్ని పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తో కలిపి ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ మామిడి హరికృష్ణ. ఎవరైనా మన లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ యొక్క తెలంగాణ సెక్రటరీ. మరి ఇందులో ఏం చేసారు? బియాండ్ ద బ్రష్ అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ అండి. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఏం చేస్తారు? ఆర్ట్ వర్క్స్, పెన్సిల్ స్కెచెస్, కలర్ పెన్సిల్ ఆర్ట్, ఈ చార్కోల్ డ్రాయింగ్స్, వాటర్ కలర్స్, ఇట్లా అన్ని రేంజ్ ఆఫ్ స్టైల్స్ లో ఉన్న పెయింటింగ్స్ ని కొన్ని అబ్స్ట్రాక్ట్ గా ఉండేదాన్ని రియలిస్టిక్ గా చేయడానికి అక్కడ ప్రయత్నించి వాటిని ఎగ్జిబిట్ అనేది చేస్తా ఉంటారు. మన తెలంగాణ, మన సౌత్ లో పెద్దగా జనాలకు అంటే పెద్దగా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుందండి. కోట్ల రూపాయలు పెట్టి కొంటా ఉంటారు ఒక్కొక్క పెయింటింగ్ ని. ఓకే, సో ఈ బియాండ్ ద బ్రష్ చిత్రకళ ప్రదర్శన అనేది రీసెంట్ గా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు మన తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తో కలిసి దీన్ని ఏర్పాటు చేశారనే విషయం కూడా మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ రేరా అపెలేట్ ట్రిబ్యునల్. మరి మనకు తెలంగాణ రేరా ఉంది కదా. రేరా అంటే ఏంటంటే ఫస్ట్ మనము రేరా గురించి తెలుసుకుందాం, ఎందుకంటే జస్ట్ చైర్మన్ గురించి అడిగారు ఎగ్జామ్ లోకి వెళ్ళి అడిగితే రేరాకు సంబంధించిన విషయం కూడా ఇచ్చి ఒక పాయింట్ గా ఇది కూడా చైర్మన్ కొత్తగా ఎవరైనా ఇస్తారు అని చెప్పి అడిగే అవకాశాలు అంటే ఉంటాయి. రేరా ఏంటి? రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఎందుకు తెచ్చిర్రు? ఈ మన రియల్ ఎస్టేట్ రంగం ఉంది కదా. ఎస్, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పారదర్శకత, జవాబుదారీతనం, కొనుగోలుదారుల రక్షణను పెంచడానికి, ఎవరైతే కొంటున్నామో వాళ్ళ యొక్క రక్షణను పెంచడానికే భారత ప్రభుత్వం 2016లో చేసిన చట్టం ద్వారా ఈ రేరా అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. మరి దీన్ని స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఇంకా ఈజీగా చెప్పాలంటే బేసిక్ గా దీంట్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఖచ్చితంగా నమోదు చేయాలి. రేరా అప్రూవల్ లేకుండా కొనకూడదు. ఓకే, ఏ ప్లాట్ అయినా కొనకూడదు. సో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నమోదు చేయాల్సిందే. దాని నియంత్రణ, దాని అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి కదా. ద్వారా గృహాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారు ఉంటారు కదా, వాళ్లకు రక్షణ కల్పించడము, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల్ని ప్రోత్సహించడము ఈ రేరా యొక్క మెయిన్ ఎయిమ్ అండి. మరి దీనికి హెడ్ గా రిటైర్డ్ జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి గారిని నియమించడం అనేది జరిగింది. ఈయన జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఓకే, రైట్. అంతకైనా అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా ఫాదరు అదంతా ఎగ్జామ్లో ఏం అడగరు. సో ఓకే, మనకు రేరా గురించి ఇంపార్టెంట్ అండి మెయిన్ గా. అసలు రేరా దేనికోసం ఉన్నది? రేరా ఫుల్ ఫామ్ కూడా అడిగారు కొన్ని ఎగ్జామ్లలో. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దేనికోసం ఉందని చెప్పాను? రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు కొనుగోలుదారులను రక్షణ పెంచడానికి భారత ప్రభుత్వం 2016లో చేసిన చట్టం ద్వారా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గృహ వినియోగదారులకు రక్షణ కల్పించడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అనేటివి పెంచడం. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి చూసుకోండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కొత్తగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా
ఒక మహిళను బస్ డ్రైవర్ గా నియమించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అట్లా ఎప్పుడూ జరగలేదు. టీజీఎస్ఆర్టీసీ ఫస్ట్ ఉమెన్ డ్రైవర్. ఈమె పేరేంటి? వి సరిత. ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అంతే. ఎట్లా తీసుకున్నారు అదంతా మనకు అవసరం లేదు. ఈమె ఇంతకన్నా ముందు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిటిసిలో కూడా ఆమె డ్రైవర్ గా పనిచేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఆమె ఇక్కడ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఆమె ప్రతిభను చూసి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ఆయన ఈమెకు అవకాశం కల్పించడం అనేది జరిగింది. హూ ఇస్ ద ఫస్ట్ తెలంగాణస్ ఉమెన్ బస్ డ్రైవర్ అంటే ఏం చెప్తారు? వి సరిత. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. గవర్నమెంట్ సైన్స్ MOUs with 6 NGOs to transform school education. School education, ఏ స్కూల్ ఎడ్యుకేషన్? గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక బోధన ఇవ్వాలి అని చెప్పి భావించిన తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా 6 NGOs తోని ఒక MOUను సైన్ చేయడం అనేది జరిగింది. దేని గురించి చేసిరు ఏందనేది మనం ఇప్పుడు చూద్దాము. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆధునిక సాంకేతిక విద్యా బోధన. ఆల్రెడీ మనం ఉచితంగానే అందిస్తున్నాం కదా గవర్నమెంట్ స్కూల్స్ లా. ఆధునిక సాంకేతిక బోధన సేవలను అందించాలనే లక్ష్యంతో మన తెలంగాణ విద్యాశాఖ మరి నేషనలీ ఇంటర్నేషనలీ ప్రసిద్ధి పొందిన 6 NGOs అంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళతో ఒక అవగాహన ఒప్పందం MOUను కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి వీటి సహకారంతోనే గవర్నమెంట్ స్కూల్స్ లో అత్యాధునికమైన ఎడ్యుకేషన్ సౌకర్యాలను యూజింగ్ సాఫ్ట్వేర్, ఇట్లా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అందించాలని చెప్పి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఓకే, మరి ఎవరెవరు ఆ NGOs ఎవరు అనేది మనకు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ ఉన్నాయి కదా 6 ఆర్గనైజేషన్. నందన్ నీలకేని గారికి సంబంధించి, నందన్ నీలకేని తెలుసా? ఇన్ఫోసిస్ ఫౌండర్స్ లో ఒక ఆయన. మన ఆధారం మనం వాడతాం కదా, దాని రూపశిల్పి. ఆ నందన్ నీలకేని గారికి సంబంధించిన 8 స్టెప్ ఫౌండేషన్ తోని, అలాగే ప్రజ్వల ఫౌండేషన్ తోని, అలాగే ఫిజిక్స్ వాలా, ఇక్కడ మీకు ఏడవాడతాడ హైదరాబాద్ లో బోర్డులు కనిపిస్తూ ఉంటాయి కదా ఫిజిక్స్ వాలా అని చెప్పి. IIT JEE కోచింగ్ కి ఫేమస్. మరి ఖాన్ అకాడమీ అటు IIT JEEలోనే ఉంది, UPSCలోనూ ఉంది. దాంతోను పైజామ్ ఫౌండేషన్ తోను, అలాగే ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండేషన్ తోను మన వాళ్ళు ఈ MOUను కుదుర్చుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఏం నేర్పిస్తారు అసలు? ఏక్ స్టెప్ ఫౌండేషన్ ఉంది కదా, వీళ్ళు ఏంటంటే రాష్ట్రంలోనే 33 జిల్లాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి కదా, వాటికి వీళ్ళు సేవలు అందిస్తారు. ముఖ్యంగా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి కదా, అమ్మ భాష. మరి తెలుగులోను, మరి ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగాలు రావడం కష్టం కదా. మరి ఇంగ్లీష్లోను, అలాగే కంప్యూటర్ స్కిల్స్ రావాలంటే ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ రావాలి కదా. చిన్నతనంలోనే ఈ 3 మీద ప్రాథమిక నైపుణ్యాలను ఈజీగా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు చెప్పడానికి ఈ ఏక్ స్టెప్ ఫౌండేషన్ వాళ్ళు మన వాళ్ళతో MOU కుదుర్చుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళని ఇందాక నేర్పిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్, JEE, CAT వంటి పోటీ పరీక్షల కోసము ఇది శిక్షణ అందిస్తూ ఉంటది. మరి ఫిజిక్స్ వాళ్ళ. ఓకే, ఇక ఖాన్ అకాడమీ దేనికి? ముఖ్యంగా ఖాన్ అకాడమీ వాళ్ళు స్టెమ్ కోర్సెస్ ఉన్నాయి కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం, ఈ వీటి మీద 6th నుంచి 10th క్లాస్ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఐడియా వచ్చే విధంగా వీడియో ఆధారితంగా గ్రాఫిక్స్ వాడి ఈజీగా అర్థమయ్యేటట్టుగా విద్యార్థులకు శిక్షణ అందించే విషయంలో వీళ్ళు MOUను కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి ప్రజ్వల ఫౌండేషన్ ఎప్పుడైనా కూడా ఆడపిల్లల సురక్ష, రక్షణ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల మీదనే చూస్తూ ఉంటది. మరి ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న బాలల సురక్ష మరియు రక్షణ కార్యక్రమాలకు సంబంధించి MOU కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇక పైజామ్ ఫౌండేషన్ వీళ్ళు 10th క్లాస్ పిల్లలు, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్స్ పైన శిక్షణను అందించడానికి వీళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని MOU చేసుకోవడం అనేది జరిగింది. ఇక మిగిలింది ఏంది? ఎడ్యుకేట్ గర్ల్స్. ఎవరైతే ఆడపిల్లలు బడి నుంచి దూరం అవుతారో ఏదో ఒక కారణం చేత వాళ్ళను తిరిగి బడిలోకి చేర్పించడము, మరియు బాలికల యొక్క అక్షరాస్యత అనేది పెంచడము, విద్యా అవకాశాలని పెంచడము దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే,
మరి ఈ ఎంఓయూస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే పాఠశాల స్థాయిలో, కాలేజ్ స్థాయిలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజెస్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక ఆధారమైన విద్యను, అంటే టెక్నికల్ విద్యను అందించాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అందువల్లనే ఇవి నేర్పించడం ద్వారా భవిష్యత్తు అవకాశాలను, రీసెంట్ గా మన పాలిటెక్నిక్స్ కాలేజెస్ ని కూడా అప్గ్రేడ్ చేశారు కదా మన టాటా వాళ్ళతోని అగ్రిమెంట్ చేసుకొని. మరి ఇలా టెక్నికల్ స్కిల్స్ ని విద్యార్థుల్లో పెంపొందించాలన్న లక్ష్యంతో తెలంగాణ గవర్నమెంట్ అనేది పనిచేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఇన్నిసార్లు ఈ సిక్స్ ఎన్జిఓస్ వాళ్ళు ఏం పని చేస్తారో ఎందుకు చెప్పానంటే వీటి మీద కూడా మనకు ఎంసీక్యూ రావచ్చు. ఎంసీక్యూ ఆర్ మన మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో భాగంగా అడగచ్చు. లాస్ట్ టైం ఒకటి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ మీద ఇట్లనే అడిగారు. సో ఒకసారి ఈ 6గురికి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బండారు దత్తాత్రేయ. బండారు దత్తాత్రేయ గారు తెలుసు కదా, మరి మన సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా, మరి సెంట్రల్ మినిస్టర్గా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా ఎంతో సేవలు అందించారు. మరి మన తెలంగాణకు సంబంధించిన ముద్దుబిడ్డ, మరి మన హైదరాబాద్లకు గర్వకారణం. ఆయన తన ఆటోబయోగ్రఫీని రీసెంట్ గా రిలీజ్ చేశారు. హిందీలో దానికి జనతా కీ కహానీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి దాన్ని ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు రిలీజ్ చేశారు. మరి తెలుగులో ప్రజల కథే నా ఆత్మకథ, అలాగే ఇంగ్లీష్ లో ద స్టోరీ ఆఫ్ పీపుల్ ఈజ్ మై లైఫ్ స్టోరీ అన్న పేరు మీద దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రాము తెలంగాణ సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయం కదా. మరి దీని మీద మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు క్వశ్చన్లు వచ్చినాయి. మరి అలాంటిది ఈసారి మరి బండారు దత్తాత్రేయ గారు రాజకీయ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు. మరి ఆయన ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పి మరి మన తెలంగాణ హైదరాబాదీ ఒక పుస్తకం రాసినప్పుడు మరి మన తెలంగాణ మూమెంట్ లోనో లేకపోతే తెలంగాణ కల్చర్ ఆర్ట్ అక్కడనో ఎక్కడో ఒక దగ్గర దీని మీద క్వశ్చన్ ఇవ్వకుండా ఉంటారంటారా? ఉండరు కదా. సో ఖచ్చితంగా ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరు రిలీజ్ చేసిరని ఏం అడగరు, ఆయన బుక్ మీదనే మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, సపరేట్ క్వశ్చన్ రాదు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనో లేకపోతే 5 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో ఎక్కడో ఒక దగ్గర ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇది కరెక్టా తప్ప, లేకపోతే ఈ బుక్ పేరు తప్పు పెట్టో ఏదో ఒకటి చేంజ్ చేసి మనకు అడిగే అవకాశం అనేది ఉంటారండి. బండారు దత్తాత్రేయ గారు ఆయన ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా కూడా, ఏ ఐడియాలజీతో ఉన్నా కూడా ఎవరితోనూ ఏ రోజు గొడవ పెట్టుకోకుండా అందరితోనూ చాలా బాధ్యతగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి బుక్ ఇది, జనతాకి కహాని, ఆ ప్రజల కథే నా ఆత్మకథ. మరి ఆయన అలాయ్ బలాయ్ తెలంగాణ సమాజానికి ఎంత ఫేమస్ మీకు తెలుసు కదా. మరి అలాంటి బుక్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సురవరం ప్రతాపరెడ్డి లిటరరీ అవార్డు. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుసు కదా, తెలంగాణ వైతాళికుడు. మరి ఆయన పేరు మీద ఇచ్చిన అవార్డు ఈ సురవరం ప్రతాపరెడ్డి లిటరరీ అవార్డు. మరి ఎవరికి ఇచ్చిరండి? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపడతారా? ఇలా పేర్లు మీకు అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఫోటోలు గుర్తుపట్టరు. ఒకళ్ళేమో హనుమండ్ల భూమయ్య, ఇంకోళ్ళేమో సంగిశెట్టి శ్రీనివాస్. ఆల్రెడీ సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ సంవత్సరం ఇంకొక అవార్డు వచ్చింది. ఏంటది? భాగ్యారెడ్డి వర్మ స్మారక పురస్కారం వచ్చిందని చెప్పాను కదా. అలాంటి సంగిశెట్టి శ్రీనివాస్ గారికి మళ్ళీ ఈ సంవత్సరమే సురవరం ప్రతాపరెడ్డి లిటరరీ అవార్డు కూడా ఆయన్ను వరించడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ సురవరం ప్రతాపరెడ్డి గారు మన తెలంగాణ ప్రజలకు చేసిన సేవకు గాను గవర్నమెంట్ సురవరం ప్రతాపరెడ్డి జయంతిని May 28 రోజున నిర్వహిస్తా ఉంటది. మరి ఆ రోజును పురస్కరించుకొని సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఉంటారు. మరి ఇది ఎవరు ప్రదానం చేస్తారంటే సురవరం సాహిత్య వైజయంతి ట్రస్ట్, శాంత వసంత ట్రస్ట్. వాళ్ళు ప్రైవేటు, వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించి వాళ్ళే దీన్ని నిర్వహిస్తా ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి గారిని గౌరవించలేదా? గౌరవించింది. రీసెంట్ గానే ఆయన తెలుగు లాంగ్వేజ్ కి ఆయన చేసిన సేవకు గాను మరి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అన్న పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా దానికి పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి మీద మనకు ఎగ్జామ్ లో చాలా సార్లు క్వశ్చన్ వస్తుందండి. ఆయన రాసిన
ఈ గోల్కొండ కవుల సంచిక కానివ్వండి, ఇవన్నీ గోల్కొండ పత్రికకు సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం కానివ్వండి, లేకపోతే ఆయన ఆ, లోక్సభ ఎలక్షన్లలో కూడా నిల్చొని గెలిచారు కదా అసెంబ్లీ ఎలక్షన్లలో అప్పుడు 1952, దాని మీద కానీ, లేకపోతే ఆయనకు వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డు మీద కానివ్వండి, ఇట్లా చాలా 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 క్వశ్చన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. గోల్కొండ పత్రికను ఆయన స్థాపించాడు. మరి ఆయన ఉన్నన్ని సంవత్సరాలు గోల్కొండ పత్రిక చాలా బాగా నడిచింది. అప్పటి కొత్వాలైన హైదరాబాద్ కొత్వాల్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు కదా, ఈ ఆర్బీఆర్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ఎస్, ఆ ఆర్బీఆర్ ఇన్స్టిట్యూషన్లలో కూడా చాలా బాగా ఎడ్యుకేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మరి దాన్ని స్థాపించిన మన రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి సహకారంతో గోల్కొండ పత్రికను కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మనం 1969 తెలంగాణ ఉద్యమం, రెడ్డి హాస్టల్ సభ ఇవన్నీ చదువుతాం కదా, అవన్నీ కూడా ఈ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు స్థాపించిన ఆర్గనైజేషన్సే. ఓకే, మరి గోల్కొండ కవుల సంచికలో మన సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో ఉన్న 354 మంది కవులు, వాళ్ళ సాహిత్యము, వాళ్ళ జీవిత విశేషాల గురించి వివరిస్తూ ఈ గోల్కొండ కవుల సంచిక అనే దాన్ని ప్రచురించడం అనేది జరిగింది. అలాగే ఆయన హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఇలాంటి చాలా చాలా మంచి పుస్తకాలని రచించడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు. ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి క్వశ్చన్ పేపర్లో లేకుండా తెలంగాణ మూమెంట్ పేపర్ అనేది ఉండదు. తెలంగాణ మూమెంట్ పేపర్లోనో, తెలంగాణ హిస్టరీ పేపర్లోనో, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్లోనో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా సురవరం ప్రతాపరెడ్డి గారి మీద క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, మన హైదరాబాద్ మెట్రో రీసెంట్గా మెట్రో ప్రైజుల్లో రేట్లు పెంచిన న్యూస్లు ఉన్నది కదా, మరి దాంతో పాటుగా హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళకు నేషనల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు అనేది కూడా రీసెంట్గా రావడం జరిగింది. మరి అందులో వల్ల కూడా మనకు న్యూస్లో ఉంది. రీసెంట్గా ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇన్ఫ్రా రైల్ షో అనే ఒక ఈవెంట్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 2025 ఇయర్ గాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్లకు ప్రతిష్టాత్మకమైన రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 ఎవరికి వచ్చిందండి? మన హైదరాబాద్ మెట్రో రైల్కి. హైదరాబాద్ మెట్రో వల్ల మరి హైదరాబాద్ లో కొంచెం పొల్యూషన్ తగ్గింది, రోడ్ల మీద కొంచెము పాపులేషన్ కూడా, రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గడానికి వీళ్ళు కృషి చేస్తారు. ఇది మరి ఎవరి వల్ల వచ్చింది? కేంద్ర మంత్రిగా ఎస్ జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన హైదరాబాద్ కి మెట్రో తీసుకురావడానికి చాలా కృషి చేసి ఆయనని అన్ని అప్రూవల్స్ ని దగ్గరుండి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఇప్పించడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ ఉంది. అదేంటో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. మరి ఎవ్రీ ఇయర్ ఈ IIRF ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ సంస్థ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాలోని యూనివర్సిటీకి సంబంధించి ర్యాంకింగ్స్ ప్రకటిస్తున్నారు కదా. ఎస్, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 5th ప్లేస్, ఇండియాలో 5th ప్లేస్ రావడం జరిగింది. సౌత్ ఇండియాలో 1st ప్లేస్ లో నిలవడం అనేది జరిగింది. యాజ్ యూజువల్ గా JNU ఇండియాలోనే బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీగా ఈ ఇయర్ లో కూడా తను నిలవడం అనేది జరిగింది. ఇక ఈ ఓవరాల్ స్కోర్ ఇదంతా అవసరం లేదు, కానీ మనకు అడిగే దాంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ లో మరి మన హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే 5వ ప్లేస్ లో నిలిచిందనే పాయింట్ మనకు ఇంపార్టెంట్. మరి దీని ర్యాంకింగ్ పారామీటర్స్ ఏంటి? IIRF ర్యాంకింగ్ పారామీటర్స్ చూడండి ఒకసారి. ఫస్ట్, ప్లేస్మెంట్స్ పర్ఫార్మెన్స్. విద్యార్థులు దగ్గర 5,000 మంది వరకు ఉంటారు HCUలో. మరి చాలా లష్ గ్రీనరీ క్యాంపస్ 8 స్క్వేర్ కిలోమీటర్స్ లో గచ్చిబౌలి లింగంపల్లి మధ్య ఏరియాలో ఉంటుంది. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా అని పిలుస్తారు. మరి దాంట్లో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయండి. అంటే ఎంఏ హిస్టరీ ఇవి చదివే వాళ్ళకి తక్కువ, కానీ అక్కడ వేరే కోర్సెస్ ఉంటాయి కదా, బయాలజికల్ సైన్సెస్ కోర్సెస్ ఇట్లా, లేకపోతే కెమిస్ట్రీ, MA కెమిస్ట్రీ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు చాలా మంచి మంచి కంపెనీస్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తా ఉంటాయి. ప్లేస్మెంట్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అట్లాగే టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ పెడాగాగి, అంటే ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్, గెస్ట్ లెక్చర్స్ వస్తారు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెక్చర్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళతోని చెప్పిస్తూ ఉంటారు. మరి అక్రిడియేషన్స్ కూడా, NAC గుర్తింపు అవన్నీ దీన్ని HCUకి ఉండకపోవడం అనేది ఉండదు కదా.
ఎస్ అవన్నీ ఉన్నాయి. మరి రీసెర్చ్ ముఖ్యంగా లైఫ్ సైన్సెస్లో రీసెర్చెస్ బాగా చేస్తూ ఉంటారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్లో రీసెర్చ్ అనేది హెచ్సియు చాలా ఫేమస్ అండి, అక్కడ రీసెర్చ్ కూడా బాగా జరుగుతుంది. మరి ఇండస్ట్రీ ఇన్కమ్ అండ్ ఇంటిగ్రేషన్, కార్పొరేట్ కంపెనీస్తో ఇంటరాక్షన్స్, రెవెన్యూ జనరేషన్, మరి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇప్పిస్తుందా లేదా ఇవన్నీ కూడా మెజర్ చేస్తారు. మరి ప్లేస్మెంట్ స్ట్రాటజీస్ అండ్ సపోర్ట్, ఫ్యూచర్ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్ సెంటర్స్, ఆంటర్ప్రినర్ ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్స్, టీ హబ్ తోని హెచ్సియుకి ఉన్న ఎంఓయు, మరి అలాగే ఎక్స్టర్నల్ పర్సెప్షన్, ఇంటర్నేషనల్ అవుట్లుక్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటా ఉంటారండి. ఇవన్నీ ఎట్లాగో చూస్తారు కాబట్టి మరి అన్నిట్లో కూడా చాలా వాటిల్లో హెచ్సియు హై పర్ఫార్మెన్స్ గా ఉంది కాబట్టి ఇది మన దేశంలో 5th పొజిషన్, సౌత్ ఇండియాలో 1st పొజిషన్లో నిలవడం అనేది జరిగింది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఐఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మనము మా ఫ్యాకల్టీ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్న దగ్గర ఐఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశారు. అందుకోసం ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన పర్స్పెక్టివ్ కాబట్టి మొత్తంగా చెప్పకుండా జస్ట్ మన తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఇక్కడ మనము మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే రైట్. మీకు ఎవరైనా ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, ప్రిపరేషన్తో పాటు ఎంఏ చేయాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారు, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిసీవ్స్ ప్లాటినం ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ రికగ్నేషన్. ఇందాకే చెప్పాను కదా, 8 స్క్వేర్ కిలోమీటర్స్లో క్యాంపస్ ఉందండి, లక్షల చెట్లు ఉంటాయి. మొన్న రీసెంట్గా కదా హెచ్సియు సేవ్ హెచ్సియు అనే మూమెంట్ కూడా జరిగింది. ఎస్, మరి అక్కడ ఒక రకంగా అది వెస్టర్న్ హైదరాబాద్కి స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందిస్తుంది అంటే అది హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న చెట్ల నుంచే అక్కడ అంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి దీనికి గుర్తింపుగా రీసెంట్గా ప్లాటినం ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ రికగ్నేషన్ అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చిర్రు? సస్టైనబిలిటీ, వాళ్ళు సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళు పాటుపడుతున్నారని చెప్పి గుర్తించిన గ్రీన్ మెంటార్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మరి ఎవరిచ్చిర్రు? గ్రీన్ మెంటర్స్ అన్నాను కదా, మరి ఆ గ్రీన్ మెంటర్స్ దేనికి సంబంధించింది? ఎకోసాక్ ఏంటి? ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ తోని మరి వీళ్ళకు ఈ గుర్తింపు అనేది ఉంటుంది. మరి ఒక రకంగా ఇప్పుడు ఇది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వాళ్ళ గుర్తింపు ఉన్న గ్రీన్ మెంటర్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ యునైటెడ్ నేషన్స్ అవార్డు వచ్చినట్టు కిందనే లెక్క అవుతుంది. ఎందుకు ఇచ్చారు? పచ్చదనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు యూనివర్సిటీ చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డుని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇవ్వడం అనేది జరిగింది. చాలా చాలా లష్ గ్రీన్ యూనివర్సిటీ అండి. జింకలు, నెమళ్ళతో పాటు ఫారెస్ట్లో మనకు మంచి బయోడైవర్సిటీ, వాటర్ రిసోర్సెస్, చాలా లేక్స్ ఉన్నాయి. బఫెల్లో లేక్ అని, పికాక్ లేక్ అని, ఇట్లా చాలా లేక్స్ ఉంటాయి. మన రాక్ గార్డెన్ ఉంటుంది, రాక్స్ ఉంటాయి. చాలా మంది అక్కడ లోపల యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవ్రీ వీక్ అలా గ్రీన్ ఏరియాలో ట్రెక్కింగ్ కు కూడా వెళ్తూ ఉంటారు. మీరు హైదరాబాద్ లో ఇట్స్ లైక్ ఏ అర్బన్ స్పేసెస్ అని చెప్పి అప్పట్లో కేటీఆర్ అర్బన్ లంగ్ స్పేసెస్ కోసము అర్బన్ పార్క్స్ పెట్టింది కదా, దానికన్నా 10 times ఉంటుంది హెచ్సియులో గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే రైట్. హైదరాబాద్ లో ఉన్న గ్రేటెస్ట్ గ్రీన్ స్పేస్ అది. ఓకే, లార్జెస్ట్ గ్రీన్ స్పేస్ అది. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, కోరుట్ల మున్సిపాలిటీకి గ్రీన్ ఛాలెంజ్ అవార్డ్. మరి ఎప్పుడు ఇచ్చిర్రు? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరిగింది కదా రీసెంట్ గా. ఎప్పుడు జరిగింది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన కోరుట్ల మున్సిపాలిటీ ఎక్కడ ఉంటుంది? కోరుట్ల జగిత్యాల జిల్లా కదా, పూర్వపు కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ అండి అది. ఆ కోరుట్ల మున్సిపాలిటీకి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అనేది లభించడం అనేది జరిగింది. అంటే బెస్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ అనేది రావడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చిర్రు? పర్యావరణ పరిరక్షణకు వాళ్ళు పాటుపడము, చెత్త సేకరణ, పొడి చెత్తను వేరు చేసి దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చడంలో ఈ మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీసర్స్ చాలా మంచి ప్రతిభ కనబరిచినందుకు గాను
మరి మన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, ఎస్, మన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీనికి ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ వాట్ ఆర్ ద రీజన్స్? ఫర్ because of the performance of Korutla municipality in protecting environment and garbage collecting from the total municipalities and conversion of the dry waste into organic fertilizers. Organic fertilizers కి దీని సేంద్రియ ఎరువుగా పొడి చెత్తను కూడా మార్చడంలో వీళ్ళు చాలా మంచి ప్రతిభ కనబరిచారు. అందువల్లనే ఈ అవార్డుని అనేది ఇవ్వడం జరిగింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున. ఓకే, రైట్. సో ఇదండి అటు తెలంగాణకు సంబంధించిన మంత్లీ మ్యాగజైన్, మరి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే తెలంగాణ మాసపత్రిక గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అలాగే దాంతో పాటుగా తెలంగాణ మాసపత్రికలో లేనటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్, రిమైనింగ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఎస్, ఆ తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద కూడా మనము ఇన్ టోటల్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, రైట్. టోటల్గా తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ మ్యాగజైన్ అటు గ్రూప్ 1 వాళ్ళకు, గ్రూప్ 2 వాళ్ళకు, తెలంగాణలో రాసే ఏ ఎగ్జామ్ కన్నా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది ఎగ్జామ్ ఏదైనా కూడా మీకు ఇంతకన్నా ఎక్కువగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ అవసరం లేదు. నేను ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ. గ్రూప్ 1 వాళ్ళకు అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్కి వస్తుంది, గ్రూప్ 2 వాళ్ళకు, గ్రూప్ 3 వాళ్ళకు, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, రాపోయే జీపీఓ ఎగ్జామ్, ఇలా ప్రతి దగ్గర మనం ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఓకే, చాలా మంది ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ చెప్పాలని అడుగుతున్నారు. మేము కూడా ప్రయత్నిస్తున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏప్రిల్ వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ ద వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలాగే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.